అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి నాస్తికవాదంలోకి దిగాను. పుష్పయాగం ఎట్లయినా సరే ఈ జిల్లేలముడి వెళ్ళాలి. పుష్పయాగం అంబకు పుష్పయాగం పిలిస్తే పలికే దైవంగా మా అమ్మ సాధన చేస్తూ ఉంది. పుష్పయాగం అమ్మకు పుష్పయాగం. అమ్మ ముఖంలో ఒక వెలుగు చూశాను. ఆ వెలుగు నా ఖడ్గమాల పారాయణలో సిద్ధి పొందినప్పుడు కనపడే వెలుగు అమ్మ నవ్వులో నాకు కనపడింది. నేను అమ్మ నామం మొదలుపెట్టాం. జయహో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి. కూర్చున్నా నిల్చున్నా బస్సుల్లో పోతున్నా ఈ నామం చేసేవాళ్ళం. ప్రేమామృత వర్షిణికి మాతృతత్వ రూపిణికి విశ్వజనని అనసూయకు పుష్పయాగం. ఆకలి కొన్నవాడికి పిలుచుకొచ్చి అన్నం పెట్టు, వాడి కళ్ళల్లో చూడు, నీకు నేను కనపడతా. శత సహస్రనామాలతో పుష్పయాగం. గడ్డి పువ్వు తీసుకొచ్చి నువ్వు నా పాదాల మీద వేసిన గులాబీ పువ్వు లాగా తీసుకుంటాను. చిరు చిరు ధాన్యాలతో పుష్పయాగం. ఈ భజనలకు వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఎన్నో చోట్ల ఎన్నో పనులై జీవితంలో స్థిరపడ్డారు. మాతృకకు పుష్పయాగం. అమ్మంటే ఎవరమ్మా అని మా అమ్మ ధ్యానంలో ఉన్నప్పుడు కామక్షం అడిగితే అక్కడ పంచభౌతిక శరీరంతో ఉన్నా, ఇక్కడ నేను పంచయంత్రాత్మకంగా ఉన్నా, ఆమెకు నాకు తేడా లేదని చెప్పారు. పెద్ద డాక్టర్ అక్కడ ఉన్నాడు. అక్కడ ఈ పాండ్యన కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్ళి మా అమ్మ మా మంగళసూత్రాలు నీకు ఇచ్చిందమ్మా, నీకు సమర్పించింది, ఆమె మాంగళ్యం నిలబెట్టావట. కరుణామృత వర్షిణికి మహిమాన్విత చరితకు అక్షర పంచాక్షరితో పుష్పయాగం. హార్ట్లో హోలు ఆపరేషన్లు అంటే నాకు తెలియదు, పెట్టుకునే స్తోమత తెలియదు, చిన్నవాండి, చిన్న కుటుంబీకుండి, నీ కరుణే నాకు దిక్కు అని చెప్పి అమ్మను గట్టిగా ప్రార్థించాను. వల్లరికి అభయ ప్రదాయనికి సరిగమ సుగంధాల పుష్పయాగం. అమ్మ అనుకుంటే ఏమైనా చేయగలదు. సంకల్పమూర్తికి బీజాక్షర మంత్రాలతో పుష్పయాగం. పుష్పయాగం అమ్మకు పుష్పయాగం. పుష్పయాగం అంబకు పుష్పయాగం. ఈమను కుమార్ శాస్త్రి గారు స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఈ మధ్యనే పదవి విరమణ చేశారు. గత 42 సంవత్సరాలుగా అమ్మనే ఆరాధ్య దైవంగా భావించి అనేక సేవా కార్యక్రమాల్లో వారు వారి కుటుంబ సభ్యులు పాలుపంచుకుంటూ అమ్మ సేవ చేసుకుంటున్న ధన్యజీవులు. వారితో అమ్మతో మా అనుభవాల శీర్షికన ఈరోజు వారి అనుభవాలు తెలుసుకోవడం కోసంగా వారిని కలిసాం నెల్లూరులో. కాకపోతే వారి అనుభవాలు తెలుసుకుపోయే ముందుగా వారిని మేము జిల్లెళ్ళమూడి అమ్మ దగ్గరికి రాబోయే ముందుగా వారు ఎక్కడుండేవారు, తల్లిదండ్రులు, వారి భార్య, ఎంతమంది పిల్లలు, ఇట్లాంటి విషయాలు వారిని వివరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. నా పేరు ఈమని కుమార్ శాస్త్రి. స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయినాను. ఇప్పుడు అమ్మని గురించి మీకు చెప్పాలంటే దానికి ఉపక్రమణిక. మా నాన్నగారు వేద పండితులు, వేదం చదువుకున్నారు. మా అమ్మ శ్రీ విద్య ఉపాసకురాలు, లలితా ఉపాసన ఖడ్గమాలలో బాగా నిష్ణాతురాలై పిలిస్తే పలికే దైవంగా అమ్మ సాధన చేస్తూ ఉండేది. నేను 1965 సంవత్సరం దాకా రాహుదశ కేతుదశల వల్ల జీవితంలో చదువులో బాగా దెబ్బతిని విరక్తి చెంది అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి నాస్తికవాదంలోకి దిగాను. ఆ సందర్భంలో నేను లోకల్ లైబ్రరీలో జిల్లా గ్రంథాలయ సంస్థకు వెళ్ళేవాడిని. అక్కడ అమ్మ యొక్క మాతృశ్రీ మ్యాగజైన్స్ ప్రతి నెలా వచ్చేవి. ఆ పుస్తకాలు చదివేటప్పుడు ఒక మనిషికి, ఒక వ్యక్తికి
ఏంటి పూజలు, దసరాల్లో పూజలు చేశారట, ఏదో ముద్రలు వచ్చాయట, ఏంది ఇది అనేటువంటి తపన మొదలైంది. ఎట్లయినా సరే ఈ జిల్లేలముడి వెళ్ళాలి అనేదానికి నాకు అమ్మకు వారధి కల్పించింది మాతృశ్రీ మాసపత్రిక. ఈ మాసపత్రికల సంపాదకీయాలు ఇవన్నీ చదివాను. దీనికి ముందు నేను చదువులో దెబ్బతిన్నప్పుడు మా అమ్మ రోషపడి ఖడ్గమాల ఉపదేశం చేసింది నాకు. ఆ ఖడ్గమాల ఉపదేశంలో ఆమె చెప్పిన సూత్రాలు పాటించి ఇవన్నీ చేస్తే ఆ తల్లి వెలుగు రూపంలో, విగ్రహ రూపంలో కొన్ని అద్భుతమైన దర్శనాలు, అనుభవాలు ఇచ్చేవి. నాకు ఈ ఊళ్ళోనే నేను పడుకోనుండి జొన్నవాడలో జరిగేటువంటి ఉత్సవాలు అవన్నీ కూడా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. తర్వాత ఈ పారాయణలన్నీ ఒక స్థితికి వచ్చినప్పటికీ అమ్మ కామాక్షమ్మ త్రిశూలము, అన్ని కిరీటధారిని నా పక్కన నిలబడి దర్శనం ఇచ్చినటువంటి ఒక అనుభవం ఉంది. ఈ అనుభవం అత్యద్భుతంగా ఉండింది. తర్వాత కొన్ని కారణాంతరాల వల్ల 70లో మా అన్న కొడుకుని తీసుకొని బాపట్ల వెళ్ళడం జరిగింది. నేను ఇక్కడికి వెళ్ళేటప్పుడు, బాపట్లకు వెళ్ళాలనుకుని వెళ్ళినప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళా. అమ్మ జిల్లేళ్ళబుడిలో కామన్నారట అమ్మ అని చెప్పి, జిల్లేళ్ళబుడి అమ్మ అంటారు, ఆమె చూడాలని ఉంది అన్న. మా అమ్మ వెంటనే నువ్వు తప్పక పోవాల్సిన చోటు, నువ్వు వెంటనే వెళ్ళి అమ్మని దర్శనం చేసుకొని రా, మంచి చోటు అని చెప్పింది. మా నాన్నగారు కొంచెం ఆచారాలు పాటిస్తారు, వేద పండితుడు కాబట్టి ఆయనకు సహజం. మా అమ్మ అయితే ఏం చెప్పంటావు మా అమ్మకు అని అడిగా. నేను మా అమ్మ అడిగింది ఇమ్మన్నానని చెప్పు అన్నది. మా అమ్మ అడిగింది ఇమ్మన్నాను చెప్పు అన్నది. అదేందో నాకు చెప్పకూడదు అన్న. నీకెందుకు, నీ పాటికి నువ్వు పోయి అమ్మకు చెప్పు అన్నది. నేను బాపట్ల వెళ్ళాను, మా అన్న కొడుకుని వాళ్ళ తాతగారింట్లో వదిలాను. వాళ్ళు కూడా వచ్చారు ఒకరు, వాళ్ళతో నేను దోహలా ఛాలెంజ్ చేశా. నేను ఈరోజు అమ్మతో మాట్లాడతాను, జిల్లేలముడిలో నేను అమ్మతో మాట్లాడతాను ఈరోజు. వాళ్ళు వెంటనే నవ్వి వాళ్ళకి అక్కడ వీలు కాదు, నీ మొహం నువ్వేంది మాట్లాడేది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. సరే గమ్మగుండండి. బాపట్ల ఎవరుండేవారు అప్పుడు? మా వదిన తమ్ముడు, మా అన్నగారు అత్తగారు అని చెప్పాను. ఆమెన అమ్మ పై అంతస్తుకి వెళ్ళా. రామకృష్ణ అన్నయ్య తర్వాత పరిచయం అయ్యారు నాకు. అప్పుడు నాకు అమ్మ దగ్గరికి పోయినప్పుడు ఈ చొక్కా విప్పాలని, ఈ కాళ్ళు తగలకుండా జాగ్రత్తగా కూర్చోవాల పరిజ్ఞానం కూడా లేదు. ఆ కూర్చోవడంలో అక్కడ దైవం ఉన్నది, ఆ తల్లి ఇది అనేటువంటి భావన అనుభవాలలో తర్వాత కలిగింది. అక్కడ కూర్చోవడంలో కాళ్ళు కూడా పీటకు తగిలాయి. రామకృష్ణ అన్నయ్య ఏంది ఇది అన్నారు. సరే అవన్నీ అయిపోయినాయి. దర్శనం అయిందే, అమ్మకు దర్శనం చేసుకున్నాము, ఎత్తుకుపోయి పళ్ళు ఇచ్చాము, కిందికి వచ్చేసాము. తర్వాత మీరు అమ్మతో కానీ మీతో కానీ మాట్లాడటం జరిగింది? అప్పుడు జరగలేదు. తర్వాత భోజనాలు అయిన తర్వాత నేను అమ్మ దగ్గరికి పోతున్నాను అన్న. వీళ్ళెవరు నమ్మలే. నా పాటికి నేను ఎవరిని అడగకుండా నేరుగా 3వ అంతస్తులో ఉండేటువంటి అమ్మ రూమ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ అమ్మ హాల్లో ఆ రూమ్లో కూర్చొని ఉన్నారు. ఎవరు అన్నది. నేనమ్మ అన్న. వెంటనే రానా అన్న అని చెప్పి అమ్మ దగ్గరికి తీశారు. అక్కడ అమ్మ దగ్గర అప్పుడు ఎవరూ లేరు. ఆ టైంలో అమ్మ దగ్గరికి పోయినాను. అమ్మ నాకు తెలిసిన నువ్వు రా అని చెప్పి మళ్ళీ అమ్మ నన్ను పిలిచారు. అప్పుడు అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడేటప్పుడు అమ్మ ముఖంలో ఒక వెలుగు చూశాను. ఆ వెలుగు నా ఖడ్గమాల పారాయణలో సిద్ధి పొందినప్పుడు కనపడే వెలుగు అమ్మ నవ్వులో నాకు కనపడింది. రెండు ఒకటిగా అమ్మే ఈమె, అమ్మే ఇది అని. ఆమెనా మా అమ్మ ఇట్లా అడిగిందమ్మా, తన కోరిక తీర్చమన్నా అది అని. అప్పుడు అమ్మ ఒకసారి ఇట్లా చూశారు. చూసిన తర్వాత ఇది చెప్పిన తర్వాత నేను వెంటనే ఊరుకోకుండా, అమ్మ మా అమ్మేమో అడిగిందట, అదేదో నాకు కూడా పెట్టు, ఆ భిక్ష నాకు కూడా ఇవ్వు, నాకు అంత ఆకుకూర పప్పు మజ్జిగన్నం ఉంటే చాలు, ఇంకేమి వీటి కోరికలు లేవమ్మా అన్న. దానికి అమ్మ చాలా నవ్వుతూ సంతోషపడి చుట్టుపక్కల వాళ్ళకు కూడా, ఇక్కడికి ఎంతోమంది వచ్చారు, ఈ కోరిక కోరిన వాళ్ళల్లో వీడొకడు, ఈరోజు నాకు సంతోషంగా ఉంది, చుట్టుపక్కల వాళ్ళకు కూడా నన్ను చూపించారు. ఇది ప్రథమ అనుభవం. తర్వాత 1972 సంవత్సరంలో మాతృశ్రీ అధ్యయన పరిషత్తులు అనేటువంటివి ఆంధ్రప్రదేశ్లో ఊరూరా ప్రారంభమయ్యాయి. 1972లో వెళ్ళాను. 72లో మాతృశ్రీ అధ్యయన పరిషత్తులు ఉన్నాయి. ఈ మాతృశ్రీ అధ్యయన పరిషత్తులు ప్రారంభించబడేటప్పుడు 2 రోజుల ముందు ఒక అతను నాకు కనబడి, నేను మిమ్మల్ని జిల్లేలముడిలో చూశాను, అమ్మ యొక్కటువంటి సభ అధ్యయన పరిషత్తు, అమ్మకి స్లైడ్స్ ఇవన్నీ కూడా వీళ్ళందరూ వస్తున్నారు అక్కడికి, అక్కడ ఆంధ్ర సభలో
చూపిస్తారు, వెళ్ళు, నువ్వు నేను అక్కడ చూశాను జిల్లాలో అని ఒక ఆయన నాకు చెప్పాడు. ఎక్కడ కనపడి చెప్పారు మీకు? దోవలో కనపడి ఒక ఫ్రెండ్ ఈ వాకిట్లో నిలబడి ఉంటే దోవలో కూడా యాదృచ్ఛికంగా చెప్పారు. ఆయనే చెప్పారు. బాగుంది. అంతకు ముందు రోజు ఒక అమ్మ పటం పెట్టి ఏదో భజన జరుగుతున్నది, అక్కడ నన్ను పిలిచి ఒక చేతికి ఒక చీర ప్రసాదం ఇచ్చినట్టు నాకు కల వచ్చింది. ఇది సరిపోయేది. మీరు వెళ్ళాలి అమ్మ దగ్గరికి అని చెప్పి ఆ సంఘటన జరిగే చోటికి వెళ్ళాను. అక్కడ అమ్మ స్లైడ్స్ అవన్నీ చూస్తే మర్నాడు పొద్దున దీని మీద అభిరుచి ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఇక్కడికి రావాలా అని చెప్పి చెప్పారు. శ్రీపాద వారు ఆ రోజు ఆయన అనుభవం, వారి అనుభవాలన్నీ కూడా ఆ రోజు మాకు సభలో పక్క రోజు వివరించారు. ఎక్కడ జరిగింది ఆ సభ? ఆంధ్ర సభ జిల్లా నెల్లూరులో ఆంధ్ర సభలో ఆవరణలో డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణ గారు ప్రసంగించారు. గోపాలరావు గారు వచ్చారు, జిల్లాల మూడు నుంచి కొబ్బరిరోలు గోపాలరావు గారు వచ్చారు. ఆయన ఎవరో ఉండి అమ్మని గురించి విమర్శిస్తే నా భవాని కట్టు విసురుతాను చూడు అని వెంటనే ఉండి అంత పని వద్దులే అని చెప్పి తగ్గారు. అప్పుడు ఒక సైన్స్ చదువుకున్నటువంటి వ్యక్తి అమ్మని గురించి ఎంత అభిప్రాయం ఏర్పడింది అని చెప్పి నాటుకోపోయింది. తర్వాత ఈ అధ్యయన పరిషత్ సమావేశాలు వారం వారం జరగాలి, ప్రతి నెల ఇక్కడ జరగాలి అనేటువంటి ఒక భావన తీసుకున్నప్పుడు ఎవరు ఉంటారు అన్నారు. అప్పుడు రేవాల దమయంతమ్మ గారు, సుబ్బరామన్ అని చెప్పి ఒక ఆయన కాలేజీ లెక్చరర్ గారు వచ్చారు. తర్వాత అక్కడ రామయ్య అని ఒక అతను వచ్చాడు. నేను మనకెందుకులే చిన్నవాళ్ళు టైపిస్టులు మనకి వద్దులేని చెప్పి వెనక్కున్నాను. అప్పుడు ఈ రామయ్య ఆయన సెక్రటరీగా చేసుకున్నారు. తర్వాత సుబ్బరామన్ గారిని కోశాది గారిగా చేశారు. అప్పుడు నేను కూడా వస్తానండి నేను మళ్ళీ అన్న. అప్పటికప్పుడు వాళ్ళు పుల్లయ్య గారు నాకు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆయన ప్రెసిడెంట్ చేశారు. అప్పటికప్పుడు వాళ్ళు ఒక జాయింట్ సెక్రటరీ అనేటటువంటిది ఇచ్చి అప్పుడు నన్ను ఒక జాయింట్ సెక్రటరీగా అక్కడ ఆఫీస్ బేరర్గా పెట్టారు. పెట్టిన తర్వాత ఆ రోజు నుంచి 85వ సంవత్సరం దాకా 14 ఏళ్ల పాటు నెల్లూరులో వారం వారం అమ్మ సమావేశాలు, అమ్మ భజనలు ఇవన్నీ బాగా జరిగేవి. ఒకరోజు నా ఫ్రెండ్ కామిశెట్టి రామాంజం అతను భజనకు వచ్చి మీరెవరు ఏంటి నన్ను అడిగాడు. ఈ భజనలో కలుసుకున్నాం ఇద్దరం. అతను అమ్మ దాంట్లో నేను పూర్తిగా లీనమయ్యేదానికి, నాకు అమ్మ సేవ చేసుకునేదానికి మంచి సరైన జోడీ దొరికాడు. అది అమ్మ నాకు ప్రసాదించిన వరం. అంటే మీ మనస్సులో అమ్మ మీద ఏ రకమైన భావాలు ఉన్నాయో ఆయనకు అవే భావాలుండి నిస్వార్థంగా మనం చేయదలుచుకున్న పని ఒకరు విమర్శ లేకుండా చేయాలి, ఇద్దరు చేసుకుందాం. మాకు డాక్టర్ ఎస్సి సుబ్బారావు గారు, తర్వాత నూనె ఆశేషయ్య గారు, అరుంధతమ్మ గారు వీళ్ళందరూ కూడా పరిచయం అయ్యి మాతో ఉండి మాకు సహాయ సహకారాలు అందించారు. వీరందరూ కూడా అమ్మను దర్శించి అంతకుముందే మీకంటే ముందు కూడా అమ్మను వీళ్ళని దర్శించిన అందరం కలిసి చేసుకున్నాం. తర్వాత 72 జూన్ అనుకుంటా అమ్మ ఆంధ్రప్రదేశ్లో ఊరా యాత్రలు మొదలుపెట్టారు. 1973 జూన్లో స్వర్ణోత్సవాలు అయిన తర్వాత, స్వర్ణోత్సవాలకు ముందు కొన్ని అనుభవాలు ఉన్నాయి. ముందు అవి చెప్పి పాదయాత్రలకు వస్తాను. చెప్పండి. నేను ఈ పారాయణ చేసుకొని వీటి వల్ల ఈ అనుభవం అయితే పొందాను. ఒకసారి శివరాత్రి నాడు నేను అమ్మ రామకృష్ణన్నయ్య హైమాలయం కొంచెం యువతలు కూర్చొని ఉన్నాం. అప్పుడు అమ్మను, అమ్మ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అంటే నువ్వేనా అమ్మ అని అడిగాను. అడిగితే అందుకు సందేహం అమ్మ అని అమ్మ దృఢంగా తానే అమ్మ శ్రీమాత అని చెప్పి బల్లగుద్ది చెప్పినట్టు గట్టిగా చెప్పారు. అమ్మ మీరు అడిగిన ప్రశ్నకు నేనేనని చెప్పారు. నేనే అందుకు సందేహమా అని అన్నారు. ఇంకొకసారి అమ్మ నిన్ను చూడాలంటే ఎట్లా, నీ తత్వం ఏంది ఇది. ఒకసారి అమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు పడుకొని ఉన్నారు పైన. ఒకసారి వెళ్ళినప్పుడు ఏముంది నాన్న చుట్టూ ఉండేది అంతా చూస్తూ ఉండు, అదే తెలుస్తుంది అని చెప్పారు. ఇది తర్వాత అమ్మ దగ్గరికి పోయినప్పుడు ఈ శరీరం రోమాంచితం కావడం, అమ్మ దర్శనాలకు వెళ్ళినప్పుడు శరీరం రోమాంచితం కావడం, ధ్యానంలో మనం చేసుకుంటున్నప్పుడు కలిగిన అనుభవాలు మళ్ళీ రిపీట్ కావడం, మళ్ళీ తిరిగి జరగడం, ఇవి జరిగాయి. తర్వాత అమ్మ దగ్గర దూరశ్రవణ విద్య, దూరదృష్టి అనేది పుస్తకాల్లో చదువుతుంటే ఇది సాధ్యమా అనిపిస్తే అమ్మ స్వయంగా దాన్ని రుజువు చేశారు. ఎట్లా అంటే నేను ఇంతకుముందు మా అమ్మగారి గురించి చెప్పాను కదా. అమ్మ కొన్ని విషయాలు మా అమ్మగారికి డైరెక్ట్గా ధ్యానంలో కనపడి చెప్పేవాళ్ళు. అవి చెప్పేటప్పుడు మనస్సు అనేది ఎలా ఉండాలి దీనికి అనేదానికి చెట్టుకు ఉండే బెరడు గట్టిగా ఉంటుంది,
ఇట్లా పట్టుకుంటే విరిగిపోతుంది. అంటే కొన్ని కుటుంబ పరిస్థితుల సాదృశ్య ఆమె ఎలా ఉండాలి అంటే తామరాకు మీద నీటి పొట్టు లాగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెట్టు బెరడుకు చూపించి ఆమెకు సహస్రారకంలో అనుకోండి, లేకుంటే ఈ నాభి ఇక్కడ అనుకోండి, భ్రూమధ్యం అనుకోండి, ఇక్కడ ఆమెకు చెప్పారు. నేను జిల్లేలముడి వెళ్ళడం జరిగింది. ఒకసారి మా నాన్నగారికి హెర్నియా ఆపరేషన్ జరిగితే ఒకరోజు రాత్రి తెలియకుండా ఆయన పోతున్నాడని అనుకున్నాం. అప్పుడు ఉపాసక దేవత కామాక్షమ్మ అమ్మ కనపడి ఆయన వెళ్ళిపోతున్నాడు, జాగ్రత్త లే ముందు అని చెప్పి మా అమ్మని లేపారు. అప్పుడు అమ్మ ఆయన కిందికి తీసుకొని వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అప్పుడు అమ్మ మొక్కుకున్నారు, నేను నీకు నా మంగళసూత్రాలు ఇస్తాను అని. నేను జిల్లేలముడి వెళ్తున్నాను అని చెప్తే మా అమ్మ ఆ మంగళసూత్రాలు నాకు ఇచ్చారు, అమ్మకు సమర్పించమని. అప్పుడు డాక్టర్ సుబ్బారావు గారు కూడా అక్కడే ఉన్నారు, ఎస్వి సుబ్బారావు గారు, రామకృష్ణ అన్నయ్య. అప్పుడు అందరికీ అమ్మకి ఇట్లా దూరదృష్టి ఈ విషయాలు రుజువు చేయడంలో అమ్మ మాయాన్ని కప్పేసేవాళ్ళు. నేను ఉండి వెంటనే అమ్మ ఈ మా అమ్మ మా మంగళసూత్రాలు నీకు ఇచ్చిందమ్మా, నీకు సమర్పించింది, నీ పాదాలకి ఇమ్మంది, అది ఆమె మాంగళ్యం నిలబెట్టావట అని చెప్పాను. అప్పుడు అమ్మ ఏదో బెరడు ఏదో చెప్పింది అమ్మ, నాకు గుర్తులేదు అంటే, అది కాదు నాన్న నేను చెప్పింది, ఆ బెరడు అనేటువంటిది ఎట్లా కఠినంగా ఉంటుంది, మళ్ళీ మృదుత్వం ఉంటుంది, ఈ విధంగా ఉండాలని చెప్పాను నాన్న అంటే, రామకృష్ణ అండి చిక్కావమ్మ. ఇది ఒక అనుభవం. తర్వాత మీకు మీ అమ్మ కల్లో కల్పించింది మీరు సరిగ్గా అమ్మ దగ్గర చెప్పలేకపోతే ఆవిడ ఏదైతే చెప్పిందో ధ్యానంలో అమ్మ చెప్పిన మాట కరెక్ట్గా సరి చేసి, కళలో కాదు, భూమధ్యంలో ధ్యానంలో అమ్మ చెప్పినటువంటి మాట నేను చెప్పింది ఇది అని అమ్మ చెప్పారు అక్కడ. ఆవిడ నేను ఇది చెప్పాను ఆవిడంతా ఆవిడే చెప్పారు. రామకృష్ణనే దానికి సాక్ష్యం, సుబ్బారావు గారు అక్కడే ఉన్నారు వీళ్ళందరి ముందు. తర్వాత నేను టైపిస్ట్గా ఉద్యోగం చేసేటప్పుడు ఒక ఉద్యోగిని చేసుకుంటే, చదువుకున్న అమ్మాయిని చేసుకుంటే, ఇది జాగ్రత్తగా వినండి, ఒక సంసారం ఈదడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి నా కలగనేవాడిని. నేను అమ్మ అధ్యయన పరిషత్తులు జరుగుతుంటే ముందుగా 1 గంట ముందు వెళ్ళి అవసరమైతే వాళ్ళ ఇంట్లో చీపురు తీదైనా నేను శుభ్రం చేయడానికి సిద్ధపడేవాడిని. అక్కడ కార్యక్రమం అంతా చేసి అందరికీ పంచి ప్రసాదాలు పంచి వెనక్కి వచ్చేవాడిని. ఈ విషయాలు అమ్మకి ఎలా తెలిసాయి. ఒకసారి నేను ఈ కోరిక నాకు ఉండింది. మా అమ్మగారు ఏం చేశారంటే ఒక బంధువులకు మాట ఇచ్చారు. అంటే అమ్మకి ఇందాక అన్నారు, దయచేసి చెప్పండి. అమ్మకి ఎలా తెలిసాయని అమ్మాయికి తెలియటం అంటే భగవంతుడుగా ఆవిడ తెలుసుకుందనా, ఎవరన్నా చెబితే ఉండండి అదే వస్తున్నాను. ఒకసారి జిల్లేలముడి వెళ్ళడం జరిగింది. తర్వాత నాకు ఒక దురభ్యాసం ఉండేది, సిగరెట్లు తాగేవాడిని. కొందరు అమ్మ దగ్గరికి తీసుకెళ్లారు న్యూస్. ఈ భజనలు జరిగేటప్పుడు ఎవరు కానీ వాళ్ళ కోరికలు తర్వాత అమ్మకు విన్నవించుకోమని చెప్పేవాడిని. వాళ్ళ పనులు అయిపోయేవి, వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇల్లు పట్టకుండా జనాలు వచ్చేవాళ్ళు, అమ్మ వాళ్ళకందరికి దర్శనాలు ఇచ్చేది. ఈ విషయం అమ్మ దగ్గర చెప్పిన తర్వాత అమ్మకి నిలబడి రామకృష్ణ అన్నాడు. అమ్మ పిలిచి, నువ్వు చేసేటువంటి నాకు తెలుసు, నువ్వు చూపును పట్టుకొని ఊడుస్తావని కూడా తెలుసు, నేను నీకు వరవిస్తున్నా, నువ్వు నా పటం పెట్టి నీకు ఇంకేం వాళ్ళ కోరికలు తీరుతాయి, ఇవన్నీ నీకు అనవసరం, నువ్వు పటం పెట్టు, నీ పని నువ్వు చేయి, నువ్వు అమిత నమ్మకంతో ఉన్నావు, గడ్డి పువ్వు తీసుకొచ్చి నువ్వు నా పాదాల మీద వేసిన గులాబీ పువ్వు లాగా తీసుకుంటాను, వాళ్ళకి జరగాల్సినవి జరుగుతాయని అమ్మ ప్రత్యక్షంగా చెప్పారు. మీకు అభయం ఇచ్చారు ప్రత్యక్షంగా. దాని తర్వాత ఇంకా నేను పెట్టేగిపోయాను. చాలా మంది ఇప్పుడు ఇంతకుముందు ఒక జానకిరామయ్య గారు చెప్పారే, వారిని తీసుకెళ్ళాను. వారికి ఒక కోరిక ఉండింది ప్రమోషన్లో, ఆ రిజల్ట్స్ సరిగ్గా డిక్లేర్ కాలేదు, ఫెయిల్ అయిపోయాను అని చెప్పారు. ఆయన చాలా బాధపడుతూ అమ్మ దగ్గరికి అడిగితే, నీకెందుకు నాన్న, మీకు గెజిట్ వస్తుంది, ఆ గెజిట్లో ఫస్ట్ పేరు నీదే పొమ్మన్నారమ్మ. ఇట్లాంటి అనుభవాలు. తర్వాత కొందరు వ్యక్తుల్ని తీసుకెళ్ళి ఆ పూటకు కూడా అన్నం లేకుండా బాధపడే వాళ్ళని తీసుకెళ్ళి, అమ్మ వీళ్ళ పరిస్థితి, కుటుంబ పరిస్థితి, ఎన్ని ఖడ్గమాలు చేసినా, ఎన్ని సహస్రనామాలు చేసినా ఏ లాభం లేకుండా పోతున్నది, వీళ్ళ పరిస్థితి వాళ్ళ గురించి చెబితే అమ్మ వాళ్ళకి దోవ చూపించి అటెండర్గా ఉద్యోగం చేసి విఆర్ కాలేజీలో, లా కాలేజీ లైబ్రరీగా రిటైర్ అయ్యారు. ఆయన వారి పేరు చెప్పగలరా? శేషగిరిరావు గారు. ఈసారి జిల్లేలముడి వచ్చినప్పుడు మీకు వారితో ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తాను. బెంగళూరులో ఉన్నారు వారు ప్రస్తుతం. తర్వాత ఇక్కడ మాకు గుండాల శేషారెడ్డి గారని ఉండేవారు. తర్వాత కృష్ణ భిక్షుని ఓరుగొట్టి వెంకటసుబ్బయ్య గారు వచ్చేవారు అంబ భజనలకి. కృష్ణ భిక్షు గారు వచ్చేవారు. 1960లో అమ్మాయిని దర్శించి రావణ మహర్షి భక్తులు వారు చాలా రచనలు చేశారు. ఈ గుండాల శేషారెడ్డి గారు అమిత ఆధ్యాత్మికులు. అమ్మను గురించి, అమ్మ యొక్క జీవిత జీవితాన్ని మతించారు.
శేషారెడ్డి గారు అని చెప్పి ఇక్కడ ఆయన అమ్మని గురించి మధించారు. దాంట్లో అమ్మ చింతల తోపులో దృశ్యం ఇచ్చేటువంటిది ఆయన చదువుతూ అవంతా కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవారు భజనలో. మా భజనలో కార్యక్రమం ఎట్లా ఉండేదంటే ముందు అమ్మ నామం, తర్వాత శ్రీపరేశ్వరి శ్రీ చిద్విలాసిని, శ్రీగుమాకాచి అని చెప్పిన తర్వాత ఒక్కొక్కరు అనుభవాలు చెప్పేవాళ్ళు. ఇక్కడికి ఈ భజనలకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఎన్నో చోట్ల ఎన్నో పనులై జీవితంలో స్థిరపడ్డారు. వాళ్ళకు పెళ్ళిళ్ళు అయినాయి. దానికి తాత్కాలం మన రామంజనం. తర్వాత ఒకరోజు 1973లో జనవరి వస్తుందనగా మేము వాకాడు వెళ్ళి విద్యానగర్ వెళ్ళి ఎక్కిరాల భరద్వాజ్ గారిని ఈ ఊర్లో న్యూ ఇయర్స్ డే ఫంక్షన్కి ఇన్వైట్ చేసాం. న్యూ ఇయర్స్ డే ఫంక్షన్కి నెల్లూరులో ఇన్వైట్ చేసాం. ఎక్కిరాల భరద్వాజ్ గారు ఆ రోజు ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అమ్మని గురించి ఎవరన్నా అమ్మ భక్తులు వచ్చే ముందు నా యొక్క ఉండేటువంటి చోటుకి ఈ ఆధ్యాత్మిక చర్చల కోసం సాయి భక్తులు ముఖ్యంగా మహిళలు వస్తారు. 3 రోజులు చాలామంది వస్తుంటే ఏంది అనుకున్నాను, ఈ రోజు వారు వచ్చారు అని చెప్పి ఆయన మా యొక్క విన్నపాన్ని అంగీకరించి ఈ ఊరికి వచ్చి 73లో న్యూ ఇయర్స్ డే ఫంక్షన్లో పాల్గొని ఆయన ఉపోద్ఘాతం కూడా ప్రపంచమంతా వ్యాపించిన అమ్మ, వినేటువంటి మీలో ఉన్న అమ్మ, చెప్పేటువంటి నేను ఈ అచేతనము చేతనలో ఉండే అమ్మకు నమస్కరిస్తూ మొదలుపెట్టారు. అమ్మ యొక్క తత్వాన్ని అంతా చెప్పారు. ఈ విధంగా ఎక్కిరాల భరద్వాజ్ గారితో కూడా అమ్మ పరిచయం చేశారు. ఎక్కిరాల భరద్వాజ్ గారు ఈ కార్యక్రమాలకు వచ్చారు. ఇదొకటి. తర్వాత 73లో నా వివాహం జరిగింది. ఇదేం జరిగింది అంటే, ఈ వివాహం జరిగినప్పుడు ఎక్కువ నా కోరిక చెప్పాను ఇందాక. మా అమ్మ తొందరపడి బంధువుల్లో ఒకరికి మీ అమ్మాయిని చేసుకుంటాను అని మాట ఇచ్చింది. కానీ మా ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అప్పుడు మా అమ్మకు ఇది వాళ్ళ మాట ఇచ్చిన కాదమ్మా ఇదేందని చెప్పి నేను ముభావంగా ఉండా. ఒకరోజు మా అమ్మ వంట చేసుకుంటూ ఉంటే, లేదు నీకు నేను వాడికి ఇష్టం లేని పని నేను చేయను, వాడికి ఒక సంబంధం తీసుకొస్తాను కానీ అన్నది. అట్లనే ఇప్పుడు సినిమా డైరెక్టర్ తాతినేని ప్రకాశరావు గారి గురించి మీరు వినే ఉంటారు. వారిది వేదవతి అని చెప్పి గూడూరులో వారి మిస్సెస్ ఉన్నారు. అక్కడ జిల్లేడు పూజలో ఒకరు ఒంటి మీదకి వచ్చి అక్కడ నా మిస్సెస్కి వాళ్ళ కుటుంబానికి మీకు ఒక సంబంధం వస్తుంది, వాడు నా భక్తుడు, మీరు చేసుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. నేను యాదృచ్ఛికంగా ఒక పెళ్ళికి వెళితే అక్కడ ఇట్లా సంబంధం ఉంది అంటే చెప్పండి వాళ్ళకు అన్న. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత 2 వస్తామన్నారు. వీళ్ళు వచ్చారు. తర్వాత అమ్మాయిని చూసాము. సరే అని చెప్పాం. ఆవిడ ఎంప్లాయీ కాదు, BSc వరకు చదువుకో ఉన్నది. స్టేట్ బ్యాంక్ ఇది వాళ్ళు లేట్గా వచ్చారు. కానీ నేను మొదటి నుంచి కూడా ఒక మాట మీద నిలబడేవాడిని. ఈరోజు కూడా అమ్మకు మాట ఇచ్చిన, ఎవరికి మాట ఇచ్చిన, వీళ్ళకి మాట ఇచ్చేసారని చెప్పి స్టేట్ బ్యాంక్ సంబంధం వస్తే దాన్ని వదిలేసుకున్నాను. అమ్మ చెప్పింది అది, ఇవన్నీ నాకు తర్వాత తెలిసే. తర్వాత ఒకరోజు మా అమ్మ వంట చేస్తుంటే కొన్ని గొడవలు జరగబోతాయి, దూరశ్రవణ విద్య ఇది. వెంటనే వాడిని పంపించి సత్రం బుక్ చేయించి కళ్యాణ మంటపం పలానా చోట ఖాళీ ఉన్నది డైరెక్షన్ ఇచ్చింది మా అమ్మకు. నేను వెంటనే ఆ సత్రం బుక్ చేసి, దేనికోసం బుక్ చేయాలి? వివాహం కోసం. మీ వివాహాన్ని ముహూర్తాలు పెట్టుకోవడం ఇవన్నీ జరిగిన గొడవలు జరుగుతాయి. తర్వాత బుక్ చేసి ఇచ్చామా. తర్వాత మేము అవతల వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకుంటే వాళ్ళకి సర్ది చెప్పి పంపించాం. వాళ్ళు జిల్లేలు 3 వచ్చారు, అమ్మకు చెప్పుకున్నారు. వాళ్ళను కూడా ఈ రోజుకు ఒక స్థితికి తెచ్చి అమ్మ వాళ్ళను కూడా దగ్గర తీసి వాళ్ళకు మంచి అనుభవాలు ఇచ్చి వాళ్ళను కూడా సెట్ చేసి, మీ అమ్మగారు మాట ఇచ్చిన వాళ్ళ గొడవ పెట్టుకుంది, గొడవ పెట్టుకున్న వాళ్ళను కూడా సరిదిద్దింది. వాళ్ళ జీవితాలు కూడా సరిదిద్ది దోగ తెచ్చి ఈరోజు కూడా ఒక సద్గురు ప్రాపకంలో ఉన్నారు వాళ్ళు. ఈ అనుభవం. తర్వాత ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మా అమ్మగారికి కామాక్షమ్మ, నువ్వు అంత్యకాలంలో నేను ఎదురుగుండా వచ్చి మృత్యుస్వరూపం ఉంటే ఇది, ఈ మృత్యుస్వరూపం ఇట్లా ఉంటుంది, నేను వచ్చి నేను 4 తీసుకుంటాను అని చెప్పారు కామాక్షమ్మ జొన్నవాడ. ఒక సందర్భంలో అమ్మంటే ఎవరమ్మా అని మా అమ్మ ధ్యానంలో ఉన్నప్పుడు కామాక్షమ్మని అడిగితే, అక్కడ పంచభౌతిక శరీరంతో ఉన్నా, ఇక్కడ నేను పంచయంత్రాత్మకంగా ఉన్నా, ఆమెకు నాకు తేడా లేదని చెప్పారు. జొన్నవాడ కామాక్షమ్మ అక్కడ నేను పంచభౌతిక శరీరంతో ఉన్నా, ఇక్కడ నేను పంచయంత్రాత్మకంగా ఉన్నా,
ఆమెకు నాకు తేడా లేదు. జానల్లో అడిగితే మీ అమ్మగారు చెప్పారు, నేనే అడిగాను, చెప్పారు. అప్పుడు ఏ అమ్మ కామాక్షమ్మ కాదన్నది ఇది ఎట్లా అవుతున్నది అని అడిగితే, అమ్మ అనుకుంటే ఏమైనా చేయగలదు, నీ కళ్ళనీళ్ళు చూడకుండా అమ్మ చేసింది ఇది, ఇక్కడ తృప్తి పడని మా అమ్మ చెప్పారు. తర్వాత పెళ్లి కూర్తి ఆశ్లేష నక్షత్రం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆశ్లేష నక్షత్రం వచ్చి అత్తగారికి గండం. పెళ్లి జరిగిపోయింది. నేను జిల్లాలో మూడో నన్ను పెళ్లి కొడుకుని చేశారు. అమ్మ దగ్గరికి పోయినాము. అమ్మ ఎవరి దగ్గర గోదాన్ని స్వీకరించలే. కానీ మా అమ్మ ధ్యానంలో అడిగినందువల్ల ఆ రోజు కింద ఇదికి వచ్చి ఆయన భద్రాద్రి శాస్త్రి గారు పౌరోహితం చేయగా ఒక ఆవు కూడా ఇస్తే అమ్మ చేయి పెట్టి గోదానం అని చెప్పి తీసుకున్నారు. స్వయంగా స్వీకరించారు. నేను చేయబెట్టకపోతే అని పక్కకు పెట్టేశారు. తర్వాత పెళ్లి కూతురికి పట్టు చీర, మా అమ్మ సోనదానం అది గాజులు పెట్టారు. ఆ బంగారం మొత్తం మళ్ళీ తీసి పెళ్లి కూతురికే ఇచ్చింది అమ్మ. పెళ్లి కూతురికి ఇచ్చి అక్కడ పెళ్లి కొడుకుని చేసి లడ్లు తీసుకెళ్ళాం. అమ్మ షుగర్ పేషెంట్, మీకు అందరికీ తెలుసు. కానీ అమ్మ ఆ రోజు 6 లడ్లు సునాయాసంగా తింటూ ఉంటే వసుంధరాకి వచ్చి ఇంకా తినొద్దమ్మా అని పట్టుకున్నారు. అప్పుడు అమ్మ నువ్వు తిన్నది నాకు ఎట్లమ్మా అని మా అమ్మ అడిగింది. ఉచ్చిష్టం కావాలమ్మా గురువు దీని నాకు పెట్టారు, నాకు పెట్టమంటే నాకు తినిపించి తర్వాత దాంట్లోంచి ఆ క్యారీలోంచి కారాస్ తీసుకొని ఇట్లా పైకి ఎగరిస్తూ చూడరా భలే ఉన్నాయిరా, ఇవి వేడివేడిగా ఉన్నాయిరా అని చెప్పి అమ్మ స్వీకరించారు. నా యొక్క అదృష్టంగా భావించారు. దీని తర్వాత అమ్మ ఈ ఆశ్లేష నక్షత్రంకు పెళ్లి జరిగిపోయింది. మా అక్కకు కూడా ఈ లలిత ఉపాసన ఇవి ఉన్నాయి. ఈ ఆశ్లేష నక్షత్రం గురించి కామాక్షమ్మ పెళ్లి కూతురు ఎప్పుడైతే కాపురానికి వస్తుందో ఆ రోజే నీకు అంతిమ కాలం అని చెప్పేసింది. మేము మా అమ్మగారికి ఆ రోజు పొద్దున్నే మా అమ్మకు ఇదంతా వాచింది. కంఠవాయువులాగా, కంఠవాయువు అంటారు. ఈ కంఠవాయువు వచ్చిన తర్వాత ఆ తడి కూడా జుట్టుకొని ఉన్నది, ఇంకా పెళ్లి కూతురు రావాలి. మేము ఇది తెలుసుకొని ముందు నుంచే ఒక 15-20 రోజుల నుంచి అమ్మ యొక్క నామం నేను మా అక్క కొత్తగా ఇంటికి వచ్చిన కోడలికి చెడ్డ పేరు రాకూడదు, ఇది తప్పు, ఇది ఎట్లయినా సరే నువ్వు మళ్ళీ ఇచ్చాలి అని అమ్మ నామం మొదలుపెట్టాం. జయహో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి. కూర్చున్నా నిల్చున్నా బస్సుల్లో పోతున్నా ఈ నామం చేసేవాళ్ళం. ఆ రోజు సాయంకాలం మధ్యాహ్నం 12:30 సాయంకాలం పెళ్లి కూతురు వస్తుంది. ఏది చలిపిండి ఇవన్నీ తీసుకొని కాపురానికి అమ్మ కనపడి, అమ్మ ఈ అనుభవం మాతృశ్రీ ఇంగ్లీష్ మ్యాగజైన్లో కూడా గోపాలరావు గారు రికార్డ్ చేయించారు. అమ్మ ఒక సింహాసనం మీద కూర్చొని కిరీటధారిణి అయ్యుండి ఈ జగత్ అంతా నాది, నేను ఏమైనా చేస్తున్నాను అంటే వాడి కళ్ళనీళ్ళు చూడకుండా ఈ రోజు నుంచి 6 నెలల 6 రోజుల ఆయుష్ పొడిగిస్తున్నా. ఈ మృత్యు ఒక పక్క ఈ కామాక్షం ఏమో నల్ల రూపంతో మృత్యు రూపంతో కనపడుతూ ఉంటే అమ్మ సృష్టి నాది అని మనకు వాక్యాల్లో చెప్పున్నది రుజువు చేస్తూ నేను ఒక ఆయుర్దాయం ఇస్తున్నాను అని నిర్ద్వంద్వంగా అమ్మ అక్కడ ప్రకటించింది. మా అమ్మ కనపడి తర్వాత సాయంకాలం అయ్యేప్పటికి ఇవన్నీ తగ్గిపోయినాయి. మా అమ్మ మామూలు అయ్యారు. సమాధి అవస్థ అని వచ్చేది. సమాధి అవస్థ ఇది ఆమె చెప్పినట్లే. తర్వాత 6 సంవత్సరాల 6 నెలలు 79లో మా అమ్మగారు కాలం చేశారు. ఇది 73లో జరిగింది. వివాహం 73లో జరిగితే 79లో మీ అమ్మగారు అమ్మ చెప్పినట్టుగా 6 సంవత్సరాల పొడిగింపబడి తర్వాత కాలం చేశారు. ఇది నాకు కదిలించేసేటటువంటి అనుభవం, చాలా గొప్ప అనుభవం. ఇదొక అనుభవం. తర్వాత చాలామంది నన్ను ఏడిపించాలని చెప్పి ఆఫీసుల్లో ఫైళ్ళు దాచిపెట్టేవాళ్ళు. ఆఫీసులో ఫైల్ దాచిపెట్టి వీడి మీద ప్రతీకారం తీర్చుకోవాలా అని. ఒకసారి ఇది జరిగితే నేను ఐఏఎస్ ఆఫీస్ దగ్గర పనిచేస్తున్నాను ఫారిన్ సర్వీస్లో. ఆయనేమో ఫైల్ ఇమ్మంటారు, వీళ్ళేమో దాచిపెట్టారు. అది అడగడానికే బాగుండదు, నలుగురిలో గొడవ పడతావు. ఎట్లా అంటే అమ్మ నా మనసుకు ఆ ఫైల్ ఉండే చోటు చూపించింది. నేను అక్కడ ఇక్కడ వెతుకుతున్నట్టు వెళ్ళి ఆ ఫైల్ బయటికి లాగి వెతుకోబోయి నా కాలం దాన్ని దాటేశాను. ఇట్లా అమ్మ అనుక్షణం నా వెంట ఉండి తర్వాత ఈ భజనలు జరిగే చోట వీళ్ళు ఎవరన్నా ఏదైనా అడిగినా కూడా వాళ్ళ పనులన్నీ చేసి పెట్టారమ్మ. ఇదొకటి. తర్వాత 73 స్వర్ణోత్సవాలకు అమ్మ యొక్క రామంజం మా మిత్రుడు, మనం జిల్లాల ముళ్ళ ఎప్పుడు చూసినా ఈ బంతిపూలు ఇవి చూస్తున్నాం, నెల్లూరులో కదంబం బాగుంటుంది, ఎట్టయినా చేయాలి, చేద్దాం రామంజం అన్న. ఎట్లా అన్నా అమ్మ నాకు స్వర్ణోత్సవాలు జరిగేటప్పుడు అమ్మ యొక్క సంస్థ వసూళ్ళు ఎట్లా ఉండాలి, నేను వాడవాడా జరిగి వసూలు చేశాను. అప్పుడు నాకు ఒక మాట చెప్పారు, నాన్న
ఎవ్వరూ డబ్బు ఇవ్వలేదని బాధపడకూడదు. లేని వాడిని ఎదురుగుండా వస్తే నీ జోపులో రూపాయి వాడికి ఇచ్చి ₹1 తీసుకో. అది అమ్మ యొక్క సిద్ధాంతం. ఇది ఇట్లుండాలి. తర్వాత ఏదైనా ఈ పళ్ళ మీద తిరిగేటప్పుడు ఒక రిక్షా ఎక్కినా చేసిన అవతల వాడు అలసిపోతే వాడికి అంత అన్నం పెట్టు. ఇది జరిగింది చాలా బాగుంది ఈ కార్యక్రమంలో. అప్పుడు మేము వారం వారం భజనలు పెట్టి అక్కడ వచ్చేటువంటి కలెక్షన్స్ అన్నీ తీసుకెళ్ళి అమ్మకి ఇవ్వబోతే నాకెందుకు నాన్న ఇవి అన్నది. నువ్వు తీసుకో అన్నది. నాకు కాదమ్మా, ఇది అమ్మకు సంస్థకు చెందాలని భక్తులు ఇచ్చారు, ఇది ఆఫీసులో ఇస్తున్నాను అని చెప్పి స్వర్ణోత్సవాలు అప్పుడు ఇది నాకు అమ్మ చెప్పారు, ఈ విధంగా జరగాలి. ఈరోజు కూడా నేను అదే పాటిస్తున్నా. రూపాయి ఇచ్చిన వాడే తీసుకుంటా, 100 ఇచ్చినా తీసుకుంటా. అమ్మ కార్యక్రమం ఏం మొదలుపెట్టినా నాకు కావాల్సిన పంపిస్తున్నది. నా శక్తి ఎంతవరకు అంతవరకే చేయిస్తున్నది. తర్వాత ఆ సంవత్సరాల్లో 1000 మూరలు ఇక్కడి నుంచి ఆ రోజుల్లో దాదాపు ₹1000 ఆ మూరలు తీసుకెళ్ళి అమ్మ డయాస్ అలంకరించాం. సుబ్బారావు డాక్టర్ కూడా రాత్రంతా మేల్కొన్నారు. చేస్తే అమ్మ డయాస్ దిగొచ్చి ఇవన్నీ చూశారు. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ చేసాం. అమ్మ బర్త్డే కేక్ కట్ చేయించాలని నేను గర్వంగా చెప్పగలను. అమ్మ యొక్క డయాస్ మీద అమ్మ జన్మదినోత్సవం నాడు నెల్లూరు వాళ్ళు మాది అని చెప్పి అమ్మకు పట్టు చీర, అమ్మ వాడేటువంటి శాండిల్స్ అమ్మ పాదాలు అతి శుతిమెత్తన, ఆ పాదాలకు కావాల్సిన శాండిల్స్ చైనా బజార్లో ఇది కొనుక్కొచ్చేవాడిని. నేను రామంజన్ దీని గురించి 10 రోజుల నుంచి రిహార్సల్ మాకిద్దరికి, ఇట్లుండాలా అది ఇట్లుండాలా అని. ఈ నల్లిలో చీర కొనుక్కొని అమ్మకు కావాల్సిన కొనుక్కొని కొన్ని సంవత్సరాలు అయితే మెడ్రాస్ నుంచే తీసుకొచ్చేవాళ్ళం పూలు. దాదాపు ఇవన్నీ చేసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ డెకరేషన్ చేసి అమ్మ చేత కేక్ కట్ చేసేవాళ్ళు. అమ్మ కేక్ కట్ చేస్తూ ఉంటే మేమందరం చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే చెప్పేవాళ్ళం. ఈ విధంగా నాకు 72 నుంచి 1 సంవత్సరం పట్టుకో పని ఒత్తిడి వల్ల పోలేకపోయినాను. ఈరోజు అమ్మ ఆలయం చేస్తున్నా. ఈరోజు అమ్మ ఆలయంలో ఉంది కాబట్టి అమ్మ ఆలయం ఆలయానికే డెకరేషన్ చేస్తున్నాను. తర్వాత కేకులు అవి మానేశాను. ఎందుకంటే నా ఉద్దేశంలో ఆ బర్త్డే కేక్ అమ్మే కట్ చేయాలి, ఇంకొకరు కట్ చేయకూడదు. లేదంటే అమ్మకు నివేదన చేసి ప్రసాదం కింద పంచాలి అంతే అని. తర్వాత కొత్తగా హైమ పక్క పుట్టినరోజు కూడా పైసా నుంచి మొదలుపెట్టాను. ఇది ఒక సేవ కింద ఈ కార్యక్రమాలు ఇక్కడ జరిగాయా. ఒకసారి ఒక మిత్రుడు చాలా బాధపడుతున్నాడు కొన్ని విషయాల్లో. ఆయన అనుభవం నాకు తర్వాత తెలిసింది, రేపు వాళ్ళ చాలా చెప్పిస్తాను. ఏంటంటే ఆయన కొడుకు చనిపోతే ఆ బాధ తట్టుకోలేకపోయాడు. చివరికి అమ్మ దగ్గరికి పోతే అమ్మ ఆ వ్యక్తిని చూపించి అతన్ని ఓదార్చారు. ఇదొక అనుభవం, గొప్ప అనుభవం. తర్వాత ఒక్కొక్కసారి ఇంట్లో కొన్ని విషయాల్లో పిల్లలు తెలియక, సరే అది కుటుంబంలో ఇంటర్నల్గా ఉండే కొన్ని చెప్పకూడదు, కొన్ని దాచిపెడితే పలానా చోట నువ్వు తీసుకో, పలానా చోట ఈ వస్తువు ఉంది తీసుకో, జాగ్రత్త చేసుకొని అమ్మ చెప్పిన సంఘటనలు ఉన్నాయి. దీన్ని బట్టి అమ్మ సర్వాంతర్యామి సర్వవ్యాపి సర్వవ్యాపి సర్వవేళలా మీ యందు ఉండే అమ్మ నడిపిస్తుంది, కల్పిస్తున్నది. ఈ విధంగా జరుగుతూ వస్తే సంతానం దగ్గరికి వచ్చేప్పటికీ నాకు నాది ఇది అనుకోండి, లేకుంటే ఏదో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏదో సుబ్రహ్మణ్య పూజకు పోయి తెచ్చుకున్న దోషం అనుకోండి, మా వాళ్ళకి ఎప్పుడు అబార్షన్ జరిగేది. నేను ఇట్లా కాదని చెప్పి ఇంక ఇది పద్ధతి కాదు, అమ్మని నమ్ముకొని ఇది ఎందుకు జరగాలి అని చెప్పి 76లో నేరుగా అమ్మ పుట్టినరోజు నాడు డాష్ మీదకి వెళ్ళిపోయినా మా వాళ్ళని తీసుకొని, అమ్మ నేనే నమ్ముకో ఉన్నా, ఇప్పటికీ 4 అబార్షన్లు అయినాయి, ఇట్లా జరుగుతుంటే ఆరోగ్యం పాడవుతుంది, నువ్వు నాకు కావాలి వరం, నాకు పిల్లలు కావాలి అని నేను అడిగా. వచ్చేసాం. మా ఆవిడ గర్భం నిలిచిన తర్వాత ఇంకో ఫంక్షన్లో అమ్మ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు మా ఆవిడను కూడా తీసుకెళ్ళి, అమ్మ ఇట్లా చెప్తున్నారు, ఇది పరిస్థితి, ఎట్లా చేయమంటారు, ఇదమ్మా నాకు నువ్వు దీన్ని కాపాడాలంటే, అమ్మ సామాన్యంగా అందరికీ 9వ నెల సీమంతం చేస్తారు, కానీ మా ఆవిడకి అప్పటికప్పుడు తెల్ల చీర పండ్లు తెప్పించి అమ్మ ఒళ్ళో పెట్టి ప్రసాదం ఇచ్చారు. సీమంతం అనుకోండి, లేకుంటే వరం అనుకోండి, ఏదో అప్పటికప్పుడు ఇచ్చేసింది అమ్మ. అమ్మ మామూలుగా అమ్మ దగ్గర జరిగే కార్యక్రమాలన్నీ మీకు తెలుసు 9వ నెలలో చేస్తారు. అందువల్ల మాకు ఎప్పుడు 6వ నెల 7వ నెలలో దెబ్బలు తగులుతుంది. నేను ముందుగా అడిగితే అది ఇచ్చేసింది. ఇచ్చి అక్కడ అమ్మకి హారతి పోతుంటే పక్కకు జరిగిన మా వాళ్ళని పక్కకు జరిపింది. అవి మీరు తట్టుకోలేరు, మీ వల్ల కాదు అని. దీన్ని బట్టి చూసినా కూడా మనకు అమ్మ ఎట్లా, అమ్మ పరిస్థితి ఏంటి, అమ్మ దైవం అనేటువంటిది మనకు అర్థమవుతున్నది. 2 తర్వాత గర్భం నిలవడం,
పిల్లవాడు కలగడం, అమ్మ దగ్గరికి పోవటం. అమ్మని ఆ పేరు ఈ పేరు పెట్టడం మేము అడగొద్దని చెప్పి అందరికీ చెప్పేశాను నేను. కానీ మేము నాగబడికి పెట్టి పూజ చేసాం. ఈ గర్భధారణ జరిగిన తర్వాత ఇంజా కుమార్ గారు ఇక్కడ ఉన్నారు. ఆమె వచ్చి మా ఆవిడకి రోజు ఒక కోడిగుడ్డు ఇమ్మని చెప్పి ఇన్సిస్ట్ చేశారు. నేను ఇవ్వను ఒప్పుకోలే, నేను అమ్మ దగ్గర చెప్తాను అన్నది. పాకా పోదా అమ్మ దగ్గరికి అన్న. అమ్మ దగ్గర ఇవన్నీ జరిగాయి. ఏరా ఇస్తే అన్నది. అమ్మ శ్రీమాత శ్రీ మహారాజ్ని నువ్వే అన్నావు, ఇంట్లో లలితా శాస్త్రం పారాయణ చేయిస్తావు, దానికి ఈ శాస్త్రం ఒప్పుకోదు, ఇవన్నీ ఇస్తే ఎట్లమ్మా, నీకు తెలియనిదే ఉంది, అమ్మ కరుణ ఉన్నప్పుడు ఇవన్నీ ఎట్లమ్మా అమ్మని అడిగాను. అమ్మ దానికి నవ్వి ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. రోజు కందిపప్పు, ఒక కప్పు, నెయ్యి, మినపప్పు ఇట్లాంటివి ఎక్కువ ఇస్తూ ఎర్రపొడి రాసిస్తుంది, అది అని చెప్పి అమ్మ ఆహార పదార్థాల ద్వారా తనకు కావాల్సినటువంటి పోషకత్వాన్ని అక్కడ చూపించారు. ఇది అమ్మ ఇచ్చినటువంటి వాటి ద్వారా అమ్మ ఆశీస్సులు ఇచ్చి చూడండి ఆ గర్భాన్ని నిలిపారు. తర్వాత ఈ అమ్మకు నేను పేరు ఎట్లా చెప్పాలా నాకేం తోచలా. ఆమె నేను పూజ పెట్టినటువంటి నాగపడికని తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చా. ఏంది రాది అన్నది. ఏదో పూజ అమ్మ నార్మల్ చేశాను. అయితే వీడి పేరు పనిరా అని పేరు పెట్టింది. ఇది ఇట్లా జరిగిందా. ఈ పిల్లలు కూడా నాతో పాటు అక్కడికి వచ్చేవాళ్ళు. తర్వాత సంవత్సరం నేను పోలా, పొగురు పెట్టింది, గర్భం పోయింది, మళ్ళీ వెళ్ళా. అప్పుడు మళ్ళీ అమ్మ ప్రసాదం ఇచ్చి మళ్ళీ ఇదే చేస్తే ఇంకో కొడుకు కలిగాడు. ఇది జరిగింది. తర్వాత మా అబ్బాయికి, పెద్ద అబ్బాయికి రోజు 8 గంటల అయ్యేపటికి కడుపులో నొప్పి వచ్చేది. చిన్నపిల్లవాడికి, నెలల బిడ్డ. వీళ్ళు డాక్టర్ చూపించిన అది ఈవినింగ్ పెయిన్ అంటే అది అలారం అట్లా అది నేను అమ్మకు వీళ్ళందరినీ తీసుకెళ్ళి అమ్మ దగ్గరికి పోయి ఆ మందులని చూపించి చిన్నపిల్లవాడమ్మా ఏందమ్మా ఇది ఇట్లా చేస్తే ఎట్లా అని అమ్మని అడిగా. పోయి తర్వాత రెండో పిల్లవాడికి ఇది చెప్పిన తర్వాత అమ్మ దగ్గరికి పోయినా. అమ్మ మా నాన్న పేరు అచ్యుత కృష్ణయ్య, మా అమ్మ పేరు సీతాలక్ష్మమ్మ, నాకు అంతా తెలియదు, ఎట్లా పెడతావు పేరు నీ ఇష్టం అన్న. సీతారామ అచ్యుత కృష్ణ అని పేరు పెట్టారు. ఇక్కడ సీత, అక్కడ అచ్యుత కృష్ణ ఎట్లా కలిపారో చూడండి. సీతారామ వెంకటేశ్వర కులదేవుడు వెంకట అని చెప్పి కలిపారు. అంటే అమ్మకు వీళ్ళ నీ ఇష్టం అమ్మా అన్న. చూడండి అమ్మ అప్పటికప్పుడు ఎట్లా దీన్ని సరి చేసి. అంటే మీరు అమ్మా నాన్న పేర్లు కరిగేట్టుగా పెట్టాలనే భావన మీ మనసులో ఎట్లా ఉంది? మీ మనస్సుకు తగ్గట్టుగా అమ్మ అక్కడ పేరు పెట్టారు, పేర్లు అడిగి పెట్టారు. తర్వాత వీటికి అన్నిటికన్నా ముందు అమ్మ మీద ఎంత నమ్మకం కారణం అమ్మ సృష్టిస్తుంది. అమ్మ మొత్తం అమ్మ చేతిలో ఉన్నాయనేటువంటి ఒక అనుభవం ఉంది. అమ్మ ప్రతి సంవత్సరం భోగిపళ్ళు పోస్తారు అందరికీ. ప్రతి సంవత్సరం భోగి పండుగ నాడు, అవును, సంక్రాంతి. నేను పోలేకపోయినా. నేనేం చేశానంటే, ఇది పెళ్ళైన తర్వాత జరిగింది, ఇది పిల్లలు కలక్క ముందు కను పండుగ నాడు అమ్మ దగ్గరికి వెళ్ళా. 13 సాయంకాలం ఈ భోగి పళ్ళు అయిపోయినాయి. అమ్మ భోగి పళ్ళు అన్నా. నేను పోతూ కొన్ని తమలపాకులు, ఒక బంతిపూలు, దాంట్లో డబ్బులు ఉండే అవకాశం లేదు, తీసుకెళ్ళా. ఏదో 2 పళ్ళు పూజ చేశా. అమ్మ నాకు భోగి పళ్ళ మానంగానే తన పాదాల మీద ఎత్తి నేను పూజ చేసుకున్న అవి నాకు భోగి పళ్ళు పోసాను. దాంట్లో నుంచి ఒక 5 పైసల బిల్లు వచ్చింది. ఆ బిల్లు అమితంగా అరిగిపోయి దాన్ని కుంకుమ బొట్టు పెట్టున్నాను. అంటే అమ్మ ఒక వస్తువును ఒక చోటు నుంచి ఒక చోటికి అది ఏమన్నా అనుకోండి ఆ ప్రసాదం ఇచ్చింది, ట్రాన్స్ఫర్ అక్కడ ఇవ్వగలదు. అది అవాక్ అయిపోయినాను నేను. ఇదొక అనుభవం. తర్వాత మా అబ్బాయికి రెండో వాడు ఇప్పుడు టీవీలో పనిచేస్తున్నాడు, సీతారామచంద్ర కృష్ణ అని చెప్పి 32 ఏళ్ళు వాడికి చిన్న నెలలు పెట్టేటప్పుడు మోషన్స్ అయినాయి. హాస్పిటల్లో పెట్టుకొని ఉంటే శ్రీనివాసరెడ్డి అనే డాక్టర్ చూస్తూ ఈ అబ్బాయికి హార్ట్లో హోల్ ఉంది అని చెప్పారు. అమ్మాయినా వీళ్ళు మందులు వాడుతూ ఉంటే నేనేం చేశాను, ఇవి కాదు మనకు కావాల్సింది, అక్కడ పెద్ద డాక్టర్ అక్కడ ఉన్నాడు, అక్కడ ఈ పాండ్యన కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్ళి ఈ మందులను అమ్మకు చూపించి, అమ్మ నేను ఒక టైపిస్ట్, హార్ట్లో హోలు ఆపరేషన్లు అంటే నాకు తెలియదు, పెట్టుకునే స్తోమత తెలియదు, చిన్నవాడిని, చిన్న కుటుంబీకుండి, నీ కరుణే నాకు దిక్కు అని చెప్పి అమ్మను గట్టిగా ప్రార్థించాను. అమ్మ ప్రసాదం ఇచ్చారు. అమ్మ మెడ్రాస్లో చెరియన్ డాక్టర్ పరిచయం అయ్యి ₹3.40 అటువంటి లానాక్సిన్ అనే మందు ప్రిస్క్రైబ్ చేయించి వాడికి బై గ్రోత్ ఇది లేకుండా చేశారమ్మ. ఇది అమ్మ ఇచ్చినటువంటి ప్రత్యేక అనుభవం. దీనికి అమ్మ పాదాలకు నేను సర్వదా కృతజ్ఞుడిని. ఇప్పుడు ఒకసారి మళ్ళీ 1000 కోటి దండాలు పెడుతున్నాను.
అంతే కదా బాబు. ఇదొకటి. తర్వాత మా పెద్దవాడిని ఒకసారి తీసుకెళ్ళి అక్కడ వదిలేం అమ్మ దగ్గర. ఓ వాడు పోయి అమ్మ బటన్ వేలు చిక్కడం మొదలుపెట్టాడు, కాలి బటన్ వేలు. రామకృష్ణ తీపోతుంటే వద్దు అన్నాడు. ఈరోజు వాడు హార్డ్వేర్ ఇంజనీర్. అమ్మ ఇచ్చినటువంటి వరాలు ఇవి. తర్వాత ఇంకో విచిత్ర అనుభవం ఏంటంటే కాలగతుల్లో విద్యానగర్ పోవడం, ఈ పరిచయాలు అయిన తర్వాత సాయిబాబా అంటే ఒక నమ్మకం వచ్చింది నాకు. కవల పిల్లలు కలిగారు ఒకసారి. అమ్మ ఉన్నప్పుడే అమ్మ దగ్గరికి పోయి ఇచ్చారు, చెప్పొచ్చాను. ఇది కవల పిల్లలు కలిగితే వాళ్ళ తల కింద పెట్టండి పొట్టాలు అయితే ఒక పొట్లమే దొరికింది నాకు. ఒకతను దక్కలేదు. వాడి పేరు ఇప్పుడు రాజేశ్వర్. మిగతా చెప్పాను మీకు, పుట్టినరోజు నాడు ప్రత్యేక పూజలు చేసుకునేవాళ్ళం. అది ఒకసారి నేను మెడ్రాస్ నుంచి తెచ్చేటువంటి చీర కొద్దిగా షార్ట్ అయింది అని నాకు తర్వాత తెలిసింది. అమ్మ ఆ చీర సర్దుబాటు చేసుకొని కట్టుకొని వచ్చి దాదాపు 6 గంటల సేపు అమ్మ రోజు డయాస్ మీద కూర్చున్నారు. పుట్టినరోజు నాడు దాదాపు 6 గంటల సేపు అమ్మ డయాస్ మీద కూర్చున్నారు. ఆ రోజు ఆ చీరనే సర్దుబాటు చేసుకొని కూర్చొని అమ్మకు ఎంత చిన్న ఏదైనా ఎత్తుకోపోయింది అమ్మ దాంట్లో విడిపోయేది. ఇట్లాంటి అనుభవాలు ఉన్నాయి. మర్నాడు అట్లా విడిపోవటానికి కారణం ఏమిటని మీరు భావిస్తారు? వీడు తెచ్చాడు, నేను కట్టుకోవాలా, ఆ పూజకు రావాలి అనేది అమ్మ ఇచ్చినటువంటి వరం మాకు. మీకు ఇచ్చిన మీ మీద ఉన్న ప్రేమ అభిమానంతో ఏది ఇచ్చినా దాన్నే సర్దుబాటు చేసుకునేవారు. ఇది తర్వాత మర్నాడు అమరగిరి పోయినప్పుడు నాన్న కార్యక్రమాలు జరిగేటప్పుడు తీసుకునేటప్పుడు ఇది ఇంత ఉండాలి, లేకుంటే ఎక్కువసేపు కూర్చోవాలి కదా, కూర్చోడానికి ఇబ్బంది కలుగుతుంది, కానీ నీకోసం నేను సర్దుబాటు చేసుకొని వచ్చాను. అమ్మకి ఏం సమర్పించినా అమ్మ స్వీకరించి దాని రుచి గురించి కానీ పదార్థం దీని గురించి కానీ అమ్మ పట్టించుకునేవాళ్ళు కాదు. ఏది ఇచ్చినా ఆఖరాకు అర్ధరాత్రి పడిపోయి నేను పూజ చేసుకోవాలమ్మన్నా కూడా అమ్మ పాదాలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అమ్మ దాన్ని మేము సగర్వంగా చెప్పుకోగలం. అమ్మ ఇది మాకు అవకాశం ఇచ్చింది. అది ఈ జన్మది కాకపోయినా అమ్మతో మాకు జన్మల బంధం ఉంది, ఇంకో మీద కూడా ఉండబోతుందని నా నమ్మకం. ఈ రోజు కూడా ఆ ఉత్సాహం నడిపిస్తున్నాను. మీరు జన్మలు అంటున్నారు, క్వశ్చన్ మిమ్మల్ని వేయాలి. వేయండి. అమ్మ జన్మలు లేవు కానీ చెప్పారు, మరి మీరు జన్మలు అంటున్నారు, జన్మలు నమ్ముతారా, జన్మలు లేవని నమ్ముతారా? ఇది జన్మలని లేవనే దానికి అది ఒక ఆధ్యాత్మిక చర్చ. దాంట్లో అలాలుగా కొన్ని జరుగుతూ ఉంటాయి, అవి ఒక స్టేజ్కి స్టాప్ అవుతాయి అనేటువంటిది నా భావన. అంటే మీకు జన్మలు ఉన్నాయి అనేది ప్రస్తుత నమ్మకం. అట్లా కాదు, అమ్మను గురించి తెలుసుకున్న వాళ్ళకి పాత జన్మలో పోలేదు, ముందు జన్మలో పోలేదు, అసలు జన్మలే లేవు. అమ్మను గురించి పూర్తిగా స్టడీ చేయాలి. అమ్మను గురించి అధ్యయనం చేసిన వాళ్లకు ఇంకా అది పాత వాసన ఉండదు, కొత్త వాసన ఉండదు, పూర్తిగా ఉండేటువంటి ఒక నమ్మకం కుదిరిపోతుంది. వాళ్ళని అమ్మే నడిపిస్తుంది. ఒకసారి మా అమ్మగారు ఒకటి చెప్పారు, అరే ఆడపిల్ల పుట్టిందాకా నువ్వు ఆపరేషన్ చేసుకోవద్దురా. అది 87 ఆ ప్రాంతంలో మా ఆవిడ గర్భం ధరించున్నది. ఒక ఇంక్రిమెంట్ వస్తుందని ఆశతోటి నేను పోవాలా. ఎట్లా గర్భంలో ఉండే శిశువు ఏంటి టెస్టులు చేసి చెప్పడానికి చట్టం ఒప్పుకోదు. అవి పేరుగా అమ్మను జారిస్తూ కూర్చుంది. అంటే ఆడపిల్ల మగపిల్ల వాళ్ళని తెలుసుకోవాలా అని. ఆల్రెడీ మీకు ముగ్గురు మగపిల్లలు ఉన్నారు. లాస్ట్ ఆడపిల్ల అని ఆడపిల్ల చేయించుకోవాలని నిర్ణయం. దానికి అమ్మ ధ్యానంలో గర్భసంచి దాంట్లో ఆ గర్భాన్ని యాస్టీస్గా నాకు చూపించింది ఒక పిక్చర్ లాగా. ఆ మహం ఇది ఆడపిల్ల. అప్పుడు 6వ నెల ప్రాంతంలో నేను చూచింది. అప్పుడు అది జరిగేటప్పుడు లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి మహాలావణ్య సేవదిహి అనేటువంటి నామం జరుగుతుంది నా ధ్యానంలో. అందుకని అమ్మప్పటికి భౌతిక శరీరం ఆలయ ప్రవేశం చేశారు కాబట్టి అమెరికన్ పేరు పెట్టేటప్పుడు అనసూయ లావణ్య లక్ష్మిని పేరు పెట్టాం. ఇది ఒక విచిత్రమైన అనుభవం అమ్మ దగ్గర, చాలా గొప్ప అనుభవం. ఇది చూపించింది. తర్వాత నేను విడవలూరులో ఆపరేషన్ చేసుకొని వస్తూ ఉంటే మా అక్క ఉండి ఎవరివిరా, నేను పోయినా నేనే ఒక్కడే పోయి చేసుకొస్తుంటే నీ వెనకాల అడుగులు చప్పుడు వినపడుతుందా ఎవరు వీని అడిగింది మా అక్క. ఎవరు ఉంటారమ్మా, అమ్మే కదా నాతో పాటు వచ్చేది కూడా ఉండేది, ఎప్పుడు అమ్మే కదా కాపాడేది అని చెప్పాను. ఇట్లా అమ్మనేమో జిల్లేళ్ళు ముళ్ళని ఒక మంచం మీద కూర్చోలేదు. ప్రపంచమంతా సర్వవ్యాపి సర్వ చోట్ల ఉన్నది అమ్మ. మిమ్మల్ని ఎప్పుడు నన్నే కాదు ప్రతి ఒక్కరిని కూడా. సృష్టిలో జరిగే ప్రతి ఒక్క పరిణామం కూడా అమ్మదే. సృష్టిలో జరిగే ప్రతి పరిణామం కూడా అమ్మదే. ఇట్లా మా అమ్మకి ఆయుష్ ఇచ్చింది. తర్వాత ఈ దూరశ్రవణ ఇవన్నీ చూపించింది. ఇవన్నీ చూసుకొచ్చి పిల్లల విషయాల్లో వీటిల్లో కూడా ఒక్కొక్క అనుభవం చూపించింది. ఎంతోమందికి ఎన్నో దోవలు చూపించి వాళ్ళ పనులు చేసి పెట్టింది.
ఈ రోజు కూడా ఎవరన్నా పని కావాలంటే హైమాలయం పంపించి అమ్మకు చెప్పించి పదకొండు ఒక టంకాయలు కొట్టిస్తే పని అయిపోతుంది. ఇది నా యొక్క అనుభవాలు. అమ్మ దగ్గర అతి చనువుగా మసగలిగిన సన్నిహితత్వం కూడా వచ్చాయి. ఎట్లంటే మా అమ్మగారు చనిపోయిన తర్వాత కర్మాంతరాలు అవన్నీ పూర్తి చేసుకొని అక్కడికి వెళ్ళాను. అపర కర్మాలు అయిపోయింది. మాతృయాగం చేసి వచ్చావు రారా అని చెప్పి పిలిచి దగ్గర కూర్చొని పాయసం తెప్పించి తను తిని మళ్ళీ ఇచ్చి ఇంకో కప్పులో తను తింటూ ఇచ్చి ఆప్యాయంగా తినిపించి ఎన్నో మాట నేనున్నా నీకు అని చెప్పి తన యొక్క పాదాలను తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టింది. చాలా అదృష్టవంతండి. ఈ రోజు కూడా నేను ఆ రోజు 1000 రూపాయలు బడ్జెట్తో మొదలుపెట్టింది. ఈ రోజు కూడా దగ్గర దగ్గర 10,000 అవుతూ ఉంటే అనుకోకుండా కొత్త వాళ్ళ పరిచయాలు కావడం, కొత్త వ్యక్తులు చేయటం, ఇవంతా చేరడం, ఇవన్నీ నా చేత చేయించింది. ఒకసారి ఈ మధ్య జరిగిన ఒక సంఘటన, అది బాగుంటే ఉంచండి, లేకుంటే మీ ఇష్టం. చెప్పండి, మీరు చెప్పండి మీ అనుభవం. ఒకసారి జిల్లేళ్ళముళ్ళో రత్తయ్య గారు చింతకాయ పచ్చడి పంపించేవాళ్ళు అమ్మున్నప్పుడు అంతా. నేరేళ్ళ రత్తయ్య గారు కావలి వాస్తవ్యులు వెళ్ళేది. ఈ మధ్య వీళ్ళు కావలి దగ్గర ఒక ప్రైవేట్ యార్డ్లో చింతకాయల పాట వేలం జరుగుతుంది. అక్కడికి మన వాళ్ళు వస్తూ ఉంటే వీరు కూడా పోండి అని చెప్పి నాకు ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. అక్కడికి వెళ్ళా. అంటే జిల్లేలపూడి నుంచి అక్కడ ఆ చింతకాయలు కొనటం కోసం వస్తుంటే వాళ్ళతో పాటు మిమ్మల్ని పొమ్మని వాళ్ళు అడిగారు. వాళ్ళు వచ్చారు, నన్ను కూడా పోయి చూడండి అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. పోయినా ఆ రోజు యాలం పాట లేదు, శనివారం సెలవు. తర్వాత నేను చూసుకుంటానులేండి అని చెప్పి వాళ్ళను వెనక్కి వెళ్ళిపోయారు. ఈ చింతకాయల రేటు రాపూర్ దట్టు శేషయ్య గారు ఉండగా వెళ్ళి తెచ్చేవాళ్ళు. తర్వాత నేను వెళ్ళాను అక్కడికి. వెళ్ళి అక్కడ రైతులకు సంస్థ గురించి వీటి గురించి చెప్తూ ఉంటే ఒక అతను విని, నాకు తెలిసయ్యా నేను టీవీలో చూచాను, ఈ పాట మీరు పాడొద్దు అని చెప్పి మన సంస్థకు ఒక రీజనబుల్ రేటుకు ఇప్పించి, అయ్యా నేను జిల్లేలముడి పోవాలా, పోయి రావాలా అన్న. ఇదిగో అని చెప్పి అప్పుడు వెంటనే ఒక ఆటో మాట్లాడి ఇవన్నీ ఎక్కించి అక్కడ వాళ్ళ కాగితాలు అవన్నీ వాళ్ళకి ఇచ్చి, మీరు ఇతని పని వెళ్ళండి, అక్కడ బలానాయన ఉంటారు మసూదన్ రావు గారిని, వారిని కలవండి, అమ్మ దర్శనం చేసుకుని పోయేటప్పుడు ఆలయం లేకపోవాలంటే ఒక పంచాయతీ తీసుకొని పోండి, అన్నిటికీ లేదు అన్న. ఆయన ఇది చూసి ఇన్స్పైర్ అయ్యి దాదాపు 500 కిలోల చింతకాయ పచ్చడి తీసుకుని జిల్లేలముడికి వెళ్ళాడు. అంటే మీరు కావలి నుంచి ఆటోలో వెళ్ళారా? కావలి నుంచి ఆటోలో ఆయన ఎక్కిచ్చేసాను. నేను కూడా పోలే. ఆ వెంకురెడ్డి గారిని ఒంగోలు వాస్తవ్యులు ఈ పచ్చడి వ్యాపారం చేస్తాడు. తర్వాత ఆయన పోయి చూచొచ్చి నేను అసలు రేటుకి అమ్మకి ఇవ్వదలుచుకున్నా, దీనికి జరిగే అన్నదానం ఇవన్నీ చూశాను నాకు తెలుసు అని చెప్పి అసలు రేటు కన్వీనియన్స్ పెట్టుకొని ఈ రోజు కూడా ఇచ్చేస్తున్నాడు. గత సంవత్సరం వీలు కాలేదు, ఈ సంవత్సరం మళ్ళీ కూడా పోయి అమ్మకి ఇచ్చి చింతకాయ పచ్చడి చూడండి అమ్మ ఎవరిని ఎక్కడ ఎట్లా కలిపిందో. అంతే కదా, ఆవిడ పైన ఆవిడ చేయించుకోవాలని ఆ వెంకురెడ్డి గారు నాకు తెలియదు, ఎవరో తెలియదు. మనకి ఈరోజు కూడా కేవలం 20 రూపాయలకి ఇచ్చి వచ్చాడు. ఇది అంతా ప్రిపరేషన్ చేసింది మన సంవత్సరం పొడుగు సరిపోయే క్వాంటిటీ కనుక్కొని. చూడండి అమ్మ ఈ రోజు కూడా ఆలయంలో ఉండి కూడా సంస్థకు చేయాల్సిన పనులు ఎట్ట చేస్తున్నది. మీ ద్వారా ఈ రకంగా చేయించింది, నా ద్వారా వాళ్ళని కలిపింది అక్కడ. ఈ రోజు కూడా వాళ్ళ తర్వాత ఈ చింతకాయ పచ్చడి గురించి కొన్ని విన్నాను జిల్లేలముళ్ళలో. కొందరు ఇది క్యాన్సర్కు వాడుతున్నారు, వాళ్ళ క్యాన్సర్ జబ్బులు జరిగిపోయినాయట. చింతకాయ పచ్చడి ఏంది, కారం ఏంది, ఆ క్యాన్సర్ జబ్బులు పోవడం ఏంటి, అది అమ్మ అనుగ్రహం, అమ్మ దయ. ఇట్లా ఈ రోజు కూడా అమ్మ అనుక్షణం అన్ని పనులు చేసి పెడుతున్నది. తర్వాత నేను ఏ రోజు ఆర్థికంగా బాధపడ్డా, కాకపోతే ఒక్కొక్కసారి వెనక ముందు అనుకుంటున్నా, టైం వస్తున్నది జరిగిపోతున్నది. ఇప్పుడు అమ్మ ఫ్లవర్ డెకరేషన్ అనేటువంటిది బెంగళూరు కలుపుకున్న, నెల్లూరు కలుపుకున్న, ఒంగోలులో కూడా రేపు కలుస్తున్నారు, నెల్లూరు వాళ్ళు కలుస్తున్నారు. ఆ 1000 రూపాయలు 10,000 అయినా వీడు కలుసుకోలేడు అని చెప్పి అన్అకౌంటెడ్గా వాళ్ళ లెక్క కూడా అడగరు పాపం. నన్ను తీసుకువెళ్ళి నా పని నేను చేసుకొని వస్తున్నాను. ఇది అమ్మ ఇచ్చిన అనుభవం. ఇది మీరు ఒక అమ్మ యాగంగా, అమ్మ పూజగా భావించి కాదు, సేవా కార్యక్రమాలు. నేను ఒక గడ్డి పోచను, అమ్మ నన్ను ఒక ఉపకరణంగా పెట్టుకున్నది అంతే ఈ పనికి. అది నిజం, అది నిజం. ఆలోచన లేదు. మీరు కూడా అట్లా అమ్మ సేవాభావంగా చేస్తున్నాను. తర్వాత మనం ఏది అడిగినా అమ్మ మనకు అర్హత అయితేనే ఇస్తుంది అనే దానికి ఒక ఉదాహరణ చెప్పండి. ఒకసారి అమ్మ జన్మదినోత్సవం నాడు అమ్మ డయాస్ మీద కూర్చున్నారు. ఆ రోజు నేను ఒక తెలివి తక్కువ పని చేశా. పొరపాటు శంకరయ్య అనే ఒకతనికి నాయన కాలుపులు తెచ్చిపెట్టా అన్నాడు. వాడు ఒక గంపలో తెచ్చిచ్చాడు. అక్కడ వాడి గంప అక్కడ ఉంది.
అమ్మ నాకు ఈరోజు నువ్వు ధ్యానం కుదర్చాలా అని చెప్పి అమ్మను ప్రార్థించా. అమ్మ కిరీట ధారణ అయింది, ఎదురుగుండా వైబ్రేషన్స్ వస్తున్నాయి. కానీ ఈ శంకరయ్య చేరి పక్కన చేరి చకిలిగిలి పెట్టాడు, నా గంప అని డిస్టర్బెన్స్. వాడికి చెప్తే అర్థం కాదు. చివరకు అమ్మది అప్పుడు ఇవ్వలే. తర్వాత వీడు అడిగితే వాడు నాకు వేదాంతం బోధించాడు, టైం రాలేదయ్యా అని. చూసారా, నేను అడిగిన అమ్మ ఆ వైబ్రేషన్స్ కొంతవరకే ఇచ్చింది. కానీ ఈరోజు కూడా పిలిస్తే పలుకుతుంది, ఎల్లప్పుడూ అందరినీ కాపాడుతున్నది. ఈరోజు కూడా అమ్మ నా పిల్లలకు అక్షాభ్యాసం కానీ, పెళ్లి కొడుకులు చేయడం కానీ, అన్నప్రాసన కానీ, పేర్లు పెట్టడం కానీ, అమ్మ ఆలయ ప్రవేశం చేసినా కూడా మా అమ్మాయి పెళ్ళికి కూడా పెళ్లి కూతురుని అక్కడే చేసి తీసుకొచ్చా. రెండో కొడుకు కూడా చేశా, ఇది చేశా. తర్వాత నేను నా జీవన పదంలో కొందరు ఆధ్యాత్మిక పురుషులు కలుసుకోవడం జరిగింది. విశ్వంజీ గారు అమ్మ యొక్క తత్వాన్ని, అమ్మ యొక్క దీని గురించి, అమ్మ సాక్షాత్ రాజరాజేశ్వరి చెప్పి వారి అనుభవాలతో ఉండే పుస్తకం ఇచ్చారు. శ్రీ 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 దత్త అవధూత దత్తపీఠాధిపతి గణపతి సత్యేంద్ర స్వామి గారు ఒంగోలులో మా ఇంటికి పాదపూజకు వచ్చినప్పుడు, ఎవరు జిల్లాల ముడమ్మ, ఆమె నేను వేరు కాదని పురుడిగా చెప్పారు. మీరు అడగొచ్చు, నువ్వు అమ్మ భక్తులు పోయిండి ఈయన అనుభవాలు ఉంటే ఇంకో చోటికి ఎట్లా పోయినావు అని. నా పిల్లలు ఊహ తెలియనప్పుడు ఒక పద్ధతిలో ఉన్నారు, అమ్మని చూశారు, కొందరు చూడలే. అందువల్ల వాళ్ళను ఒక దోవ తేవాలంటే మా కుటుంబంలో వేరే కొంత దుర్వ్యసనాలు ఉండేవాళ్ళు ఉన్నారు, ఈ వదిలిపెట్టి దూరంగా పోవడం జరిగింది. వీళ్ళను కాపాడాలి అంటే ఒక ఆధ్యాత్మిక వ్యక్తి కావాలి. ఎట్లా అంటే దాని గురించి కొన్ని ఆయన కట్టే గుడి గురించి ముందుగా తెలియడం, ధ్యానంలో కనపడడం, అక్కడికి పోవడం, పిల్లలు వాలంటీర్గా పోతుంటే చెప్పడం, వాళ్లకు ఆధ్యాత్మికంగా అక్కడ దగ్గర చేశారు. ఈరోజు కూడా నా పెద్దవాడు కానీ, మూడోవాడు కానీ, రెండోవాడు కానీ అమ్మ అంటే ప్రాణం ఇస్తారు. వాళ్ళు అమ్మ వేరు స్వామి వేరు అనలే. స్వామి కూడా అమ్మ స్వామి ఒకరే, మీ ఇద్దరు వేరు రూపాలు కాదు, భిన్న రూపాలు కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదొక అనుభవం. ఇది నాకే కాదు, కొంతమంది జిల్లాల ముందు వెళ్ళినప్పుడు కూడా అమ్మ వాళ్ళని ఎట్లయితే చీరలు పెట్టి సత్కరించారో ఆ భక్తులకు అందరికీ అవి ఇచ్చారు. ఇవి నా అనుభవాలు. అందువల్ల అమ్మ అవసరమైతే గురుగీత ప్రకారం తాను నేను నా శరీరం గ్రహించలేనటువంటి శక్తి ఉన్నప్పుడు ఇంకోరి ద్వారా ఆ పుష్పాన్ని ఇప్పిస్తుంది, ఆ గాన పుష్పాన్ని వికసిస్తుంది. ఈరోజు కూడా ఇచ్చేటువంటి అనుభవాలు కానివ్వండి, నాకు కుండలిని శక్తులు ఇవి తెలియదు. కానీ అమ్మ నాసాగ్రంలో, భ్రూ మధ్యంలో, సహస్రార కవనంలో దర్శనమిస్తారు. ఇవన్నీ లేకుండానే ఆమె ఇస్తున్నది. ఇంకా ఆమె ఇష్టం, మనం ఇంకొక చోట పల్లె. కానీ కుటుంబ వాళ్లకు, పిల్లలకు దోవ కావాలని చెప్పి అటు వెళ్ళి అక్కడి నుంచి చూడడానికి ఒక గురువుని చూపించిన వాళ్ళు. ఇది నా యొక్క పూర్తి విశ్వాసము. అమ్మే నాకు ముఖ్యం. ముందు ఒక మూమెంట్లో, ఒక సందర్భంలో ఈ పెళ్లి విషయాల్లో నేను నమ్మను పోక అవశ్యమను, ఆమె ఎందుకు మార్చలేదు స్థితిగతులు అంటే అప్పుడు చెప్పింది అమ్మ, పంచాంతరాత్మకం నేను మార్చడానికి లేదు, వాళ్ళు సిద్ధపురుషులు, పంచభౌతిక శరీరంతో ఉంది అని అమ్మ క్లూ ఇస్తే, అమ్మను ఆశ్రయిస్తే నుదుటి రాతను కూడా మార్చగలిగింది అమ్మ. అంతేగా చెప్పారు. దాన్ని బట్టి అమ్మ ఎవరు సర్వ సృష్టికి ఆధారభూతమైంది. ఆ మాధవుడే దిగొచ్చాడు ఇక్కడికి మనందరి కోసం, ప్రేమతత్వాన్ని, విశ్వవ్యాప్త తత్వాన్ని ఇచ్చింది. ఈ మధ్య 17 ఫిబ్రవరి సంచికలో ఒకరు మాలతీ చంద్రుని క్వశ్చన్ వేశారు. మదర్ తెరీసా తర్వాత విశ్వ ప్రేమ, ఈ మాతృతత్వాన్ని గురించి, ఈ సేవ గురించి దక్షిణాది రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కానీ మన భారతదేశంలో ఇంకెవరన్నా ఉన్నారా విశ్వ ప్రేమతత్వాన్ని చెప్పేదంటే దానికి ఆ జవాబు ఇచ్చారు ఒకే ఒక లైను, జిల్లెళ్ళమూడి అమ్మ, మాతృశ్రీ ఆనందమై, వీళ్ళిద్దరూ సంస్థలు స్థాపించి ఈ ప్రేమతత్వాన్ని గురించి లోకానికి చాటారు. ఏ పుస్తకంలో చెప్పారండి? స్వాతి 17/2 లాస్ట్ స్వాతిలో ఈ లైన్లో, ఈ 2 లైన్లు ప్రశ్నల జవాబుల్లో ఇచ్చారు. బాగుంది. ఇది దాన్ని మనం ఎందుకు చెప్పారంటే మదర్ తెరీసాకు ప్రేమతత్వం, తర్వాత అమ్మ నమ్మను ఒకసారి క్వశ్చన్ అడిగాను, అమ్మ నువ్వు భౌతిక రూపంతో లేనప్పుడు నేను ఎట్లా చూడాలి? ఈరోజు ఇక్కడ ఉన్నావు. అమ్మతో మాట్లాడేటప్పుడు ఈ చుట్టుపక్కలంతా కూడా మీరందరూ నిలబడలేరు, 7వ మైల్ దాకా మీరు చూడాల్సిన రోజులు వస్తాయి, క్యూలో నిలబడాల్సి వస్తుంది అంటే నేను అనుకున్న అమ్మ అప్పటిదాకా ఉంటుంది శరీరంతో అని అనుకున్నా. చివరకు అమ్మకు 86లో తీవ్రత కావడం,
ఆ రోజు కూడా నేను జిల్లేడుమూడి వెళ్తే 1985లో 85లో వెళ్తే అమ్మ దగ్గరికి పిలిచి అమ్మ చేయి పట్టుకొని అమ్మతో మాట్లాడడం దగ్గర తీసి అంత బాధలో కూడా నాకు తను కనుమరుగయ్యే ముందు ఈ యొక్క 20 రోజుల ముందు ప్రేరణ కలిగించి అమ్మ దర్శనం ఇచ్చింది. తర్వాత అంతకుముందు ఈ సంఘ భాషలో ఒకటి చెప్పాను, అప్పుడు జరిగినప్పుడు నిన్ను చూడాలంటే ఎట్లా, నీ భౌతిక శరీరంతో ఉన్నప్పుడు మేము ఈ వీటితో చూస్తున్నాం, కానీ అంతర్ముఖంగా మేము అంత ఎదగల, రేపు పొద్దున్న నేను చూడాలంటే ఎట్లా అంటే అమ్మ నాకు ఒకటే చెప్పారు, ఆకలి కొన్న వాడికి పిలుచుకొచ్చి అన్నం పెట్టు, వాడి కళ్ళల్లో చూడు, నీకు నేను కనపడతా. ఇంకా బాగా కనపడాలంటే వాడి గుడ్డలు కూడా పెట్టు, వాడి కళ్ళ నీళ్లు తిరుగుతాయి, వాటిల్లో నేను నీకు కనపడతా, వాటిల్లో నేను ఉంటానని అమ్మ నాకు చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు. ఇది ఈ రోజుకు కూడా అమ్మే నడిపిస్తున్నది, ఇదంతా అమ్మే చెప్పించింది నా నమ్మకం. ఇవి నా అనుభవాలు. చాలా బాగుంది. అమ్మను గురించి విశ్లేషంగా చక్కగా మీ అనుభవాలు రకరకాల దృక్పథాలతో చెప్పారు. మిమ్మల్ని మీ యొక్క ఇంటర్వ్యూ చాలా సంతోషంగా తెలుసుకున్నాం. తర్వాత అమ్మ దగ్గర చాలా కాలం మీరు వెళ్ళి వస్తూ అమ్మతో సన్నిహితంగా వెళ్చారు కాబట్టి అమ్మ ఇప్పుడుగా పంచభూత శరీరంతో వచ్చింది కాబట్టి ఎప్పుడైనా కోపగించుకోవటం చూసారా మీరు? లేదు, అమ్మ ఎప్పుడు కోపడలేదు. ఒకసారి నాన్న కాదు, ఒకసారి ఈ విషయంలో అమ్మ నెల్లూరులో డాక్టర్ సుబ్బారావు గారి ఇంట్లో ఉన్నారు. అప్పుడు దసరాలు జరిగాయి. ఆలయ ప్రవేశం చేసిన తర్వాత జరిగిన అనుభవం ఉంటుంది, దాంతో మీకు పూర్తి అవగాహన అవుతుంది. నేను చెబుతాను, మిమ్మల్ని అడుగుతాను, నేను వరుసను మీరు దాన్ని కూడా అడుగుతాను. మీరు అమ్మ అన్ని నచ్చిన విషయాలు మీరు ఇప్పటిదాకా చెప్పారు. అమ్మ గర్భవాసాన జన్మించిన హైమక్క మీరు చూసి ఉండరు, చూడలేదు. కానీ హైమాలయంలో మీకు ఇప్పుడు ముందు మాటల్లో చెప్పారు, ఎవరికన్నా కాస్త ఏదైనా కోరిక కావాలంటే మీరు చెబుతారు, అక్కడ తీరుతాయని. పర్సనల్గా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ హైమాలయంలో మొక్కుకున్న అభిషేకాలు చేసిన ఏమన్నా కోరికలు జరిగాయి. అమ్మ ఒకటే చెప్తున్నారు, హైమకు హైమ ద్వారా లౌకిక కార్యక్రమాలకు మీకు అక్కడ దీక్ష చెయ్యండి, పనులు అవుతాయని చెప్పున్నారు. అదే చాలామందికి జరిగాయి. సరే, మీకు అనుభవం ఉంది? నాకు అనుభవం ఉంది. అవసరం నేను లౌకిక కార్యక్రమాలకు హైమని ఆశ్రయిస్తాను. ఓహో, చాలా సంతోషం. అమ్మ భర్త నాన్నగారు నాగేశ్వరరావు గారిని ఎప్పుడన్నా మీరు భౌతికంగా చూశారా? చూశాను, చాలా బాగా చక్కగా మాట్లాడాను ఆయనతోటి. ఒకసారి మెడ్రాస్ టూర్ వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను అమ్మతోటి. అప్పుడు డాక్టర్ సుబ్బారావు గారు మాట్లాడుతుంటే మీరు కూడా అమ్మని గురించి ఎందుకు చెప్పకూడదు అన్నారు. అట్లా తర్వాత జిల్లేడుమూడి విభాగాన్ని మమ్మల్ని ప్రత్యేకంగా పలకరించే వ్యక్తి ఆయన. ఈ కార్యక్రమాలు మేము చేసేటువంటి సేవ ఇవన్నీ కూడా చూసేవాళ్ళు. నెల్లూరులో జరిగేటువంటి అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా అడిగేవారు, వీటి గురించి చెప్పేవాళ్ళు. ఆయనకు నమస్కారం పెట్టబోతే అవన్నీ అక్కడ అమ్మ దగ్గర, ఇక్కడ అవన్నీ లేవనేవారు. తర్వాత ఆయనలో మీకు ఆయనతో అనుభవం కానీ ఆయనలో మీరు గమనించిన విశేషాలు ఏమన్నా ఉంటే? ఆయన నిగర్వి. ఈ పూజలు అవన్నీ ఆయనకు వ్యక్తిగత పూజలు అవన్నీ ఆయనకు చేయడానికి ఇష్టం ఉండదు, అవన్నీ మీ అమ్మ దగ్గర పోండ్రా అని చెప్పేవాళ్ళు మాకు. అమ్మకి మీరు ఒక ఫిలాసఫీ ఉందని నమ్ముతారా? ఉంటే అదేమిటి? అమ్మే ఒక ఫిలాసఫీ, ఇంకా అమ్మ జీవిత చరిత్ర ఒక ఫిలాసఫీ, అమ్మ మాటమే ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ అనేటువంటిది ఆధ్యాత్మిక లోపలికి చూడాలంటే అది వాళ్ళ వ్యక్తిగత స్థాయిని బట్టి ఒక్కొక్క స్టేజ్లో ఎవరికి ఏది కావాలో అది ఇస్తున్నది అమ్మ. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క మాట చెప్పింది. చంద్రన్కి ఒక మాట చెప్పింది, గుడి యాత్రలో దర్శనం ఇచ్చింది, నాకు ఇమ్మంటే ఇయ్యలేదు కదా. తర్వాత ఆశేషారెడ్డి గారికి చంద్రబాబు దగ్గర దర్శనం ఇచ్చింది. ఎవరికి ఏది అవసరం వాళ్ళకి అది ఇస్తుందని నా నమ్మకం. అమ్మ అనేక సందర్భాల్లో రకరకాల సందేశాలు ఇచ్చింది, మాటలు చెప్పింది. దాన్ని డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణ గారు అమ్మ వాక్యాలు అనే పుస్తకం చదివాను. అమ్మ వాక్యాలు సామాన్య జనానికి ఆచరణ యోగ్యాలుగా ఉన్నాయని మీరు భావిస్తున్నారా, లేదా ఉంటే ఎట్లా? ఆచరణ యోగ్యాలు అంటే అమ్మ జానం అన్నది ఈ లౌకిక ప్రపంచంలో పరిగెత్తే వాళ్లకు దాని మీద మళ్ళీ ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా తలుచుకోవడానికి ఈజీ అవుతుంది, సులభం అవుతుంది. అట్లా ఈజీగా జానం తర్వాత అమ్మ ఒక గుర్తే గురువు అన్నది, ఇవన్నీ ఒక గుర్తు ఏర్పరచుకొని మనం నడుస్తూ ఉంటే అవన్నీ జరుగుతూ ఉంటాయి. అమ్మ అట్లా ఇది ఈరోజు యుగధర్మం అని ఒకటి చెప్పారమ్మ. ఒకసారి అమ్మ దగ్గర ఒక సంఘటన జరిగింది. ఇక్కడ మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయనకు లంచం తీసుకోవడం ఇష్టం లే. దానికి అమ్మ ఒకటే చెప్పారు, యుగధర్మాన్ని బట్టి నడుచుకొని పోవాలా, అందువల్ల నీ పరిస్థితులను బట్టి నువ్వు నడుచుకోవాల్సిందే తప్ప ఇట్లాంటి భావాలు వద్దు, నీకు పరిస్థితిని బట్టి నడుచుకుంటూ పోతూ ఉండు అని చెప్పి చివరికి ఆయన తట్టుకోలేక రిజైన్ కూడా చేసేసాడు. ఆయనతో అమ్మ చెప్పింది ఆ మాట.
యుగ ధర్మాన్ని బట్టి పోతూ ఉండు ఆయనతో చెప్పింది. పరిస్థితిని బట్టి నీ పాటికి నువ్వు నడుచుకుంటూ పోతూ ఉండు, చేసేది నువ్వు కాదు, నీకు అనవసరం, యుగ ధర్మాన్ని బట్టి నడుచుకుంటూ పో అని చెప్పారు. అంటే దాన్ని బట్టి మీకేం అర్థమైంది అమ్మ చెప్పింది, ఏ రకంగా చెప్పిందని అర్థమైంది? ఎదుటి మనిషిని తప్పించకుండా మన పనులు మనం చేసుకొని పోవటం. సరే, బాగుంది. మీరు అమ్మ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత మీ అనుభవాలు వివరించండి. ఉన్నాయి, చెప్పండి. తర్వాత ఒకసారి అమ్మ తిరుపతి టూర్ వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళా. అమ్మ భౌతికంగా ఉన్నప్పుడు అక్కడ కాళహస్తిలో అమ్మ దర్శనం ఇచ్చారు. కాళహస్తిలో దర్శనం ఇచ్చిన తర్వాత నేను చెక్క బుడ్లు కొనుక్కున్నాను. చెక్క బుడ్లు, కొయ్య బుడ్లు ఆడుకునేవి, పిల్లలు ఆడుకునేవి. మా ఫ్రెండ్ రామాంజం కూడా ఉన్నాడు. మర్నాడు తిరుపతి పోగానే వాళ్ళు స్వాగతం చెప్పారు. అక్కడ అమ్మ దర్శనాలు ఇచ్చారు. అక్కడ మధ్యాహ్నం పోయి కూర్చున్నాం. ఈ చెక్క బుడ్లన్నీ మంచం మీద పెట్టా. ఏంది ఇవి అన్నది అమ్మ. చెక్క బుడ్లు పెట్టా. అమ్మ పూల రేకులు తీసి వాటిలో వరుసగా జల్లుతున్నారు. ఇవంతా కాదమ్మా, నువ్వు ఇట్లా అన్నా అంటే అన్నీ వస్తాయి, వీటిలో ఏమన్నా వెయ్యాలి కదా, ఆడుకుంటున్నాం కదా, బాగున్నాయని తిరగలు అడిగావు, తిరగలు ఇదిగో, రోలు పొయ్యి ఏది రానడిగింది, పొయ్యి దీంట్లో ఉండదమ్మా, వేరే తీసుకురావాలి, అవేరా నా వేదాలు అని చెప్పి అమ్మ చెప్పారు. దీన్ని బట్టి ఎందుకు చెప్పారంటే, ఇది అమ్మ సామాన్య గృహిణిగా సాధారణ పరిస్థితులు వీటిని బట్టి మనకు చూపించింది అక్కడ దోవ. ఇప్పుడు ఈ బుడ్లతో ఆలోచించి నేనే నడిపించారు మిమ్మల్ని అని చెప్పినటువంటి సంఘటన. మాటల్లో కూడా తర్వాత ఈ నేను చెప్పిన ఇందాక సంఘటన కూడా యుగ ధర్మం అని చెప్పి అమ్మ వాక్యాల్లోనే ఎక్కడో చదివాను నేను. దీని గురించి యుగ ధర్మాన్ని పాటించాలి ప్రతి ఒక్కరు అని చెప్పి ఒక చాప్టరే వచ్చింది. దైవంగా కానీ అవతార బుద్ధి కానీ ఏదిగా మీరు భావిస్తారు ఆవిడ? తల్లిగా ఎట్లా మీరు భావిస్తారు ఆవిడని? ఒక అత్యంత ఆత్మీయమైన వ్యక్తిగా భావిస్తాను నేను. నాకు సాధారణంగా అమ్మ కిరీటాలు పెట్టుకున్న వీటికి అన్నిటికన్నా కూడా అమ్మ మామూలుగా ఉండేటువంటి రూపమే ఇష్టం నాకు. అంటే ఇప్పటిదాకా మీరు చెప్పిందంతా అమ్మ ఆధ్యాత్మికంగా మీకు దైవశక్తిగా చేసిన ఉపకారాల గురించి చెప్పారు. అవును. ఇప్పుడు ఆత్మీయులు ఎవరు కూడా, ఇప్పుడు నాలాంటి వాడు మీకు ఆత్మీయుడైతే నేనేమి మీకు ఆ ఉపకారాలు చేయలేను. మీకు ఆ శక్తి ఉంటే చేయగలరు. మీకు ఆ శక్తి కావాలంటే ఆత్మీయులందరికీ ఆ శక్తి ఉండదు. అమ్మని మీరు ఆత్మీయంగా చూడటంతో పాటు అతీత శక్తులు గల ఒక దైవశక్తిగా భావిస్తున్నాను. అది కరెక్ట్. సరే, మీరు మీ అనుభవాల గురించి చాలా చెప్పారు. దీంట్లో అమ్మ యొక్క వాక్యాలు ఆచరణ సాధ్యాలనే విషయాన్ని మీరు పూర్తిగా సామాన్య మానవాళికి అమ్మ వాక్యాలు ఆచరణ యోగ్యంగా ఉన్నాయా అనేది క్వశ్చన్ ఒకటి వేసాను మిమ్మల్ని. చాలా ఆబద్ధంగానే ఉన్నాయి. చక్కగా మీ అనుభవాలను చెప్పారు. ఇంకా మీరు ఏదైనా చెప్పదలిసింది ఏదన్నా? ఇంకేం లేవు. అమ్మని చూడాలి అనుకుంటే ఒక చేత వస్తే ఒకరి సహాయం చేస్తూ ఉంటే అమ్మ వెంటనే కనపడుతుంది అనేటువంటి అదే అమ్మ మీకు ఇచ్చిన సందేశం. దాన్ని తూచా తప్పకుండా మీరు పాటించి అమ్మని ఇప్పటికి కూడా దర్శిస్తున్నారనేది మీ మాటల ద్వారా మేము అర్థం చేసుకున్నాం. చాలా సంతోషం. సమయాన్ని వెచ్చించి మీ అనుభవాలు మా కోసం, భావితరాల కోసంగా పంచిచ్చారు. ధన్యులం. మీపై, మీ కుటుంబంపై, మాపై అమ్మ అనుగ్రహం ఎలా ఎప్పుడు సర్వవేళ ప్రసరించాలని అమ్మను ప్రార్థిస్తూ, సర్వవ్యాపి అయిన అమ్మకు ఈ అమ్మ సంకల్ప ప్రకారం ఇచ్చినటువంటి అమ్మ ఇచ్చిన ఈ అవకాశాన్ని ఆమె చెప్పించిందని నా విశ్వాసం. మీరు కూడా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, తర్వాత వ్యక్తిగతంగా మీతో కూడా నాకు బాగా పరిచయం ఉంది. మీకు ఇక్కడ అందరూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మ ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థలు ఏదో వాళ్ళను, వాళ్ళ కుటుంబ సభ్యులను, ఈ ప్రపంచంలో ఉండేటువంటి అందరినీ, విశ్వ ప్రేమను అందరికీ పంచాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను